అందరూ కూడా నాతో కలిసి చక్కగా పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. సంతోషంగా ఉన్నారు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గడిచినటువంటి వారంలో మరి ధాన్యం బస్తా ఎవరో ఇచ్చారంట, వారి పేరు చెప్పలేదు. ఎలీష్ అన్నది తీసుకొచ్చాడు. రక్షణ అరంతు కూడా గడిచినటువంటి జనవరి నెలంతా కూడా భద్రపరిచి మరి ఈ నూతన నెలను మనకిచ్చాడు. ఈ నూతన నెలలో దేవుడు మనలను మన కుటుంబంలో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్య నీతో నా జీవితం నిత్యము సంతోషమే అనేటువంటి పాటను పాడుచు ప్రభునామాన్ని మహింపరుదాం. మీరందరూ కూడా నాతో కలిసి ఏకీభవించి మనమందరము చక్కగా పాటలు పాడుతూ చక్కగా మనం చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని ఘనపరుద్దాం. నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది, అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది, సంపూర్ణమైన సియోనులో నన్ను చేరరమ్మని పిలిచినది, సంపూర్ణమైన సియోనులో నన్ను చేరరమ్మని పిలిచినది, నీ కృప బాహుళ్యం. చప్పట్లు కొడదాం, అందరూ స్వరమెత్తి పాడదాం. నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే, నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే, లెక్కించలేని నా దోష
బాహుళ్యమే నీ ప్రేమ పరవశమే నీ ప్రేమ పరవశమే నా యేసయ్యా నీతో నా జీవితం నా యేసయ్యా నీతో నా జీవితం నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే నీ కృప బాహుళ్యమే నీ కృప బాహుళ్యమే నీ ప్రేమ పరవశమే నీ ప్రేమ పరవశమే నా యేసయ్యా నీతో నా జీవితం నా యేసయ్యా నీతో నా జీవితం నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే నిత్యము సంతోషమే నిత్యము ఆనందమే నిత్యము ఆనందమే నిత్యము ఆనందమే నిత్యము ఆనందమే నిత్యము ఆనందమే నిత్యము సంతోషమే 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 మన పాప దోషాలన్నీ కూడా నిండు మనసుతో క్షమించి తన బిడ్డలుగా మనందరిని కూడా చేసుకొని నూతన జీవితాన్ని కలుగజేసేటువంటి ప్రభుకు ఒకసారి మనం చప్పలు కొట్టే నామని మహింపడదాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. అందరూ కూడా మరి ప్రార్థనలోకి భావించుని ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ రోజున సజీవుడు అన్నాయి సజీవురాలన్నాయి నీ పాద సంధిలో ప్రభువా చేరి నీ నామాన్ని మహిమపరచటాకు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ పాద సంధికి నేను వచ్చాను. వచ్చినటువంటి నాతో మాట్లాడి నా జీవితంలో ఉన్న ప్రతి కల్మషంను కూడా తీసివేసి నీ బిడ్డగా ప్రభు ఇంకా నన్ను సంపూర్ణంగా సిద్ధపరచును అయినా. అదేవిధంగా తండ్రి, నీ సేవకుని ద్వారా మీరు మాట్లాడుచుండగా ప్రతి మాట నీ మాటని గ్రహించి వాక్య ప్రకారం నేను నడుచుకోవడానికి మంచి మనసు నాకు అనుగ్రహించండి ప్రభు అని చెప్పేసి ఈ సమయంలో మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడి మన జీవితాలను సరిచేసి ఆయన ఉండేటువంటి పరిశుద్ధ పట్టణాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. కనుక మన జీవితాల్లో ఆయన యొక్క ఆశను మనం నిరాశపరచక ఆశ కలిగినటువంటి దేవుడు ఎదురు చూస్తుండగా మనం కూడా మంచి జీవితం కలిగి చక్కగా పరలోక పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి, పరిశుద్ధమైన పట్టణంలో పరిశుద్ధులే ఉండాలని మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని గద్దిస్తుండగా, మనకి బుద్ధి చెప్తూ ఉండగా దేవుని మాటకు మనం గౌరవిద్దాం, విలువిద్దాం. మన జీవితాలను వాక్యం చేత మనం సరి చేసుకుందాం. అంతటి మంచి మనసు ప్రభు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభు మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి గడిచినటువంటి జనవరి నెలంతా కూడా ప్రభు
నీ కృపాక్షేమంలో మాకు తోడుగా ఉంచి దుఃఖము నుండి, బాధల నుండి, శోధల నుండి, సమస్యల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభు మీరు తప్పిస్తూ, ప్రాముఖ్యంగా ప్రభు దుష్టుని యొక్క చేతుల నుండి ప్రభు మమ్మల్ని విడిపిస్తూ, తప్పిస్తూ, కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. మరొక నూతన నెలను ప్రభు మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభువ. మీరు మా పట్ల చూపినటువంటి గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి, పొడిగించిన ఆయుష్కాలను బట్టి, పోషిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మాకంటే గనులు ప్రభు, గొప్పవారునైనా ఈ నూతన సంవత్సరంలో 2వ నెలను చూడలేకపోయారు. వారికంటే మేము యోగ్యులము కాదు, కానీ కేవలం నీ యొక్క మహాకృపను బట్టి ప్రభువ మరొక నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా నీ పాద సన్నిధిలో ప్రభు మీ శరీరాన్ని తిని, మీ రక్తాన్ని త్రాగి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప కృప కూడా మీరు దయచేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరిచాం. అదేవిధంగా ప్రభు ఈ సమయంలో తండ్రి మీరు చేసిన మేలుని బట్టి బిడ్డలు సాక్ష్యం ఇచ్చున్నారు. వారి యొక్క సంపాదనలో మీ పరిచయ నిమిత్తం కానుకలు సమర్పించున్నారు. బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్నట్టు ప్రతి కొరతలో తీర్చి సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రభు మేము వినడానికి సిద్ధపడి ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభు. నీ మాటల్లో ఉన్నటువంటి తండ్రి మాధుర్యాన్ని మేము గ్రహించి మీ మాటల ప్రకారం మేము నడుచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నా ద్వారా పలుకుతున్న ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించి ఆ మాటలు హృదయంలో చేర్చుకొని ప్రభు వారి జీవితాలలో తండ్రి దుష్టుని యొక్క కార్యములను ఎదిరించుకుంటూ మీరు ఏర్పాటు చేసినటువంటి తండ్రి పరలోక పట్టణాన్ని ప్రభు స్వాధీనపరుచుకొని ఎల్లవేళలా నీతో సంతోషించేటువంటి కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించి సహాయం చేయమని, ఇంక రావాల్సిన బిడ్డలను మీరే త్వరపెట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి పరిచర్యకు సహకరిస్తున్నటువంటి, పరిచర్య చేస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మరి మంచి మనసులో ప్రభు వారు సహకరిస్తుండగా వారిని ఇంకా అంచెలంచెలుగా మీరు దీవించి ఇంకా పరిచర్య చేసే వారిగా, మరి మీ పరిచర్యలో ప్రభు సహకరించేటువంటి వారిగా బిడ్డలు మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా సంఘాన్ని గలిబిలి చేయకుండా నీ కృపగల హస్తాల్లో ప్రభువ మీరే భద్రపరిచి సహాయం చేయమని, దుష్టుడు పెడుచున్నటువంటి ప్రతి గలిబిలిని మీ శక్తిగల నామములో దూరపరిచి మీరే ప్రభు మా జీవితాలలో ఉండి గొప్ప కార్యాలు జరిగిస్తూ ముందుకు నడిపించి కృప దయచేయమని, నీ పక్షం నిలబడినటువంటి నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మీరే బలపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసు దివ్యమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, మంచిది. సమయంలో శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఇంకందరూ కూడా మరి శ్రద్ధగా, ఇంకెవరు అటు ఇటు తిరగవద్దు. మీ పిల్లలను జాగ్రత్తగా మీ వద్ద పెట్టుకోండి. మరి మంచి మనసు కలిగి, ఏక మనసు కలిగి మీ మనసును ఇక్కడే కేంద్రీకరించుకొని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన తన రాకడ విషయమై కొన్ని విషయాలు తన శిష్యులతో పంచుకుంటూ ఒక ప్రాముఖ్యమైనటువంటి 2 మాటలు ఆ రోజున తెలియజేశాడు. క్రీస్తు యొక్క రక్షణ పొందినటువంటి క్రైస్తవ ప్రపంచానికి ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. చాలా విషయాలు తెలియజేశాడు, కానీ అవన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే వీటిని మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం, తరచుగా మాట్లాడుతూ ఉంటాం, తరచుగా మనం వింటూ ఉంటాం. అయినప్పటికీ కూడా మరి ఈ రోజున దేవుడు ప్రేరేపించి మరి సంఘానికి తెలియచేయమని చెప్పేసి ఆయన తెలియజేశాడు. కనుక మరి ఈ రోజున వీటి గురించి మనం చక్కగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం ఆ విధంగా ప్రభు రాకడకు మనం సిద్ధపడి ఉన్నామా లేదా అని చెప్పేసి ఆలోచన చేసుకొని, మరి ఇకనైనా సరే ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు.
ఆయన చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, నెరవేర్చబడుతూ ఉన్నాయి. అవి మనము కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం కదండి. అవి మన గ్రామంలో, మన కుటుంబంలో, మన ప్రాంతంలో ఒకవేళ జరగపోవచ్చేమో, కానీ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అవి జరుగుతూనే ఉన్నాయి, మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం కదా. ఆ ప్రాంతానికి మనం వెళ్ళలేకపోయినా వార్తల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మన హృదయంలో, మన మనసులో ఒకటే మాట మెదలాలి. ఏంటంటే ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఇవన్నీ మనం వింటున్నప్పుడు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మన హృదయంలో, మన మనసులో ఒకే ఒక మాట తట్టుతూ ఉండాలన్నమాట. ఏంటో తెలుసా? ప్రభు, చెప్పాలి గట్టిగా, ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడు. చెప్పండి, ఆ మాట చెప్పండి. ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆ మాట మీ పక్కన వాళ్ళు చెప్పండి, ప్రభు త్వరగా రాబోతున్నాడని చెప్పాలి. సౌండ్ రావట్లేదు. తగదడమంటే గట్టిగా బ్రహ్మాండంగా ఆడతాడు. చెప్పండి, ఏమని చెప్పారు? గట్టిగా గదినట్టు చెప్పాలి. ఎందుకో తెలుసా? అది చాలా సీరియస్తో కూడుకున్నటువంటి మాట. అర్థమవుతుందా? ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఏం చేస్తున్నావు కానీ అన్నట్లుగా మాట్లాడాలి. అర్థమవుతుందా? చెప్పండి, అలా చెప్పండి ఒకసారి. పక్కన వాళ్ళకి చెప్పండి. పాస్టర్ గారు, మా పక్కన కూర్చున్న వాళ్ళు ఇప్పటి వరకు మాతో బాగానే ఉన్నారు, నువ్వు అట్ట చెప్పమంటే మాకు గొడవలు అవుతాయి అంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం కలవరపడకుండా, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి మనం భయపడక ఒకటే మాట, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, ఆయన చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి మనం ఏం చేయాలంటే రెండు మాటలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాటలు, ప్రాముఖ్యమైనటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలు నేను రెండు జ్ఞాపకం చేస్తాను. ఆ రెండిటి ప్రకారం కనుక మనం ఉంటే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యాన్ని చేరతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూద్దామా? మొదటిగా మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెళకుగా ఉండుడి. ఇది ఒక మాట. ఏం మాట ఇది? మెళకుగా ఉండుడి. మెళకుగా ఉన్నవారు దేని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ మెళకు కాదండి. మెళకు అంటే కళ్ళు తెరుచుకొని అలాగే చూస్తూ కూర్చోవటం కాదు. మెళకు అంటే ఏంటో ఈ సమయంలో నేను దేవుని యొక్క వాక్యంలో ఉండి నేను వివరిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెళకువ అంటే ఏంటంటే, మేము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏదైనా ప్రార్థనకు కానీ లేకపోతే ఏదన్నా గ్రామం కానీ ఎక్కడికైనా వెళ్ళి మేము తిరిగి వస్తున్నాము అని చెప్పేసి అంటే, మా అమ్మగారు నైటు 10 అయినా 11 అయినా 12 అయినా 1 గంట అయినా అలా తలుపు తట్టంగానే తలుపు తీస్తారు. ఏమ్మా ఏంటి ఇంకా నిద్రపోలేదా, పడుకోలేదంటే, లేదా పడుకోలేదు, మెళుకుగానే ఉన్నాను. ఎందుకు మెళుకున్నావు? ఎందుకు మెళుకుగా ఉన్నావు? ఎందుకు మెళుకుగా ఉన్నావు అంటే, మీరు వస్తారని ఏం చేస్తుందంట? చెప్పాలి గట్టిగా, ఏం చేస్తుందంట? అది మెళుకు అంటే ఏంటంటే, ఒకటి ఎదురు చూడడము. మెళుకు అంటే ఏంటి చెప్పండి? ఎదురు చూడడం. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే 2వ పేతురు గ్రంథం పత్రిక
రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవుననియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో చాలు మెళకువ అని చెప్పేసి అంటే కనిపెట్టుకొని ఉండడం. అయితే క్రైస్తవులుగా మనం దేని కొరకు కనిపెట్టుకోవాలి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే దేనికోసం కనిపెట్టుకొని ఉండాలంటే మనం క్రీస్తు యొక్క రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. క్రీస్తు రాకడ కొరకు మనము కనిపెట్టుకొని ఉండడమే మెళకుగా ఉండుట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అర్థమవుతుందండి? ఎందుకు ఆ మాటను ఉపయోగించారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎలా చూస్తున్నాడంటే ఒకసారి మనం చదువుదాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. త్వరగా చదవండి. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఎవరంట మనం? ఎలాంటి వారం అంట మనం? చెప్పండి. మనము వెలుగు సంబంధులము. నిద్రపోయేవారు ఎప్పుడు నిద్రపోతారు? చెప్పండి, ఎప్పుడు నిద్రపోతారు? మీరు ఎప్పుడు నిద్రపోతారు చెప్పండి? నేనైతే రాత్రిపూట నిద్రపోతాను. మీరు ఎప్పుడు నిద్రపోతారు? సదియా, నువ్వు ఎప్పుడు నిద్రపోతావు? ప్రార్థనలోనే నిద్రపోతాడు మనవాడు. ఎక్కడ రాదన్నమాట నిద్ర కదండి. మనము రాత్రిపూట నిద్రపోతాం, పగల వేళ ఏం చేస్తామంటే నిద్రపోం. అయితే పగలు కూడా ఎవరు నిద్రపోతారు చెప్పండి? చెప్పాలి. పగటి వేళ ఎవరు నిద్రపోతారు? పనికి పోయిన వాళ్ళ? మా పనికి వెళ్ళి నిద్రపోతున్నారు ఏంది మిరప చెట్లలో? ఎవరు నిద్రపోతారు పగటి వేళ చెప్పండి? చెప్పమంటారా? బాధపడరు కదా. పగటి వేళ ఎవరు నిద్రపోతారంటే సోమరిపోతులు పగటి వేళ నిద్రపోతారు. ఇక వాళ్ళ పనే ఉంటుంది, పనికి పోరు కదా. రెండవది, పగటి వేళ ఎవరు నిద్రపోతారంటే రోగస్తులు నిద్రపోతారు. వాళ్ళకు కూడా పనే ఉంటుంది. అర్థమవుతుందా? నిద్రపోయేవారు సోమరిపోతులు అయితే పగటి వేళ నిద్రపోతారు. అదేవిధంగా రోగస్తులైతే వారు కూడా ఏం చేస్తూ ఉంటారంటే వారికి వచ్చినటువంటి రోగాన్ని బట్టి ఆ పగటి వేళ వారు విశ్రాంతి తీసుకుంటారు, నిద్రపోతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే మనము పగటి వారము. అర్థమవుతుందంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి భావం ఏంటంటే, అర్థం ఏంటంటే, దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ రోగులుగా మనం ఉండకూడదు, ఆత్మీయ సోమరిపోతులుగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలంటే మనము మెళకువగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏ విషయంలో మనం మెళకువగా ఉండాలంటే క్రీస్తు యొక్క రాకడ విషయమై మనము మెళకువగా ఉండాలి. అర్థమవుతుందా? క్రీస్తు యొక్క రాకడ విషయమై మనం మెళకువగా ఉండాలి. ఎందుకంటే మనము పగటి వారము, అంటే మనము వెలుగు సంబంధులము. దేవుడు ఆ శ్రేష్టమైనటువంటి కృప భాగ్యము మనకు కలుగు చేశాడు. అంటే పగటి వారం అంటే సోమరిపోతులు లేకపోతే రోగులు అని చెప్పేసి అనుకోబాకండి. అలా ఈ రోజున కొంతమంది ఉన్నారు, మేము పగటి వారేమనే చెప్పుకుంటున్నారు, మేము వెలుగు సంబంధులమనే చెప్పుకుంటున్నారు, మేము క్రీస్తులో బాప్తిసం పొందాము, మేము కూడా దేవుని బిడ్డలమనే చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా? సోమరిపోతుల్లాగా, ఆత్మీయ సోమరిపోతుల్లాగా, అదేవిధంగా ఆత్మీయంగా రోగస్తులుగా ఏం చేస్తున్నారు? పగటి వేళ కూడా నిద్రపోతూ ఉన్నారు.
అంటే ఆత్మీయతలో వీళ్ళు మెలకుగా లేరు. ఆత్మీయతలో మెలకు లేకుండా ఇంకా ప్రభు ఇప్పుడు రాడులే, ప్రభు రావడానికి ఇంకా సమయం ఉందిలే, ప్రభు రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందిలే, ప్రభు రావడానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సోమరితనంతో ఉంటారు. భక్తి జీవితంలో ఎప్పటికప్పుడు మెలకుగా ఉండి తమ యొక్క భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగింప చేద్దామనేటువంటి ఆలోచన వారికి ఉండదండి. ఈరోజున నీవు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసం మనం ఎదురు చూడాలి? ఎందుకు ఎదురు చూడాలి చెప్పండి? మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? చెప్పాలి గట్టిగా. ఎవరి కోసం మనం ఎదురు చూడాలి? యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, చదవాల్సిన పని లేదు కానీ, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, నేను ఉండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి, ఏమన్నాడు అక్కడ యేసుప్రభు? ఏమన్నాడు? మరలా వచ్చి. అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చాడు, మరల ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను మరలా అనగా రెండవసారి నేను వస్తాను అని చెప్పేసి అన్నాడు. ఓకే, రైట్, మంచిదే. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అన్నటువంటి క్రీస్తు ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయినా ఇంతవరకు రాలేదు. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నసరాపేట వెళ్ళొస్తానని చెప్పేసి నీ భర్త చెప్పాడు అనుకోండి, నువ్వు ఎప్పటి వరకు అతని కొరకు ఎదురు చూస్తావు? ఉదయాన్నే వెళ్ళాడు అనుకోండి, ఎప్పటి వరకు ఎదురు చూస్తావు? మధ్యాహ్నం భోజనానికి ఎదురు చూస్తావు, మధ్యాహ్నం భోజనానికి వస్తాడో లేదో అని చెప్పేసి. మధ్యాహ్నం భోజనానికి రాలేదనుకోండి, మరలా ఏం చేస్తావు? చెప్పాలి, ఏం చేస్తారు? సాయంత్రం వరకు ఎదురు చూస్తారు. సాయంత్రం కూడా రాలేదనుకోండి, ఏం చేస్తారు? మరుసటి రోజు వరకు ఎదురు చూస్తారు. అలాగా నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు? చెప్పండి. ఈ ప్రశ్న ఒక ఆమెను అడిగితే ఏముందో, రెండో పెళ్లి చేసుకుంటాను అంది. ఏం చేసిందంట? చెప్పండి, ఏం చేస్తుందంట? మీరు అలాంటి వాళ్ళు కాదండి, మీరు మంచోళ్ళు. ఆమె ఏం చేస్తుందంట? చెప్పండి. మరి ఇప్పుడు ఆయన 2000 సంవత్సరాల నుంచి రావట్లేదు, మరి ఏం చేయాలి? ఎంతకాలం మెలకుగా ఉండాలి? ఎంతవరకు ఎదురు చూడాలి? చెప్పండి. ఎదురు చూసే విషయంలో చాలా సహనం ఉండాలండి. అర్థమవుతుందా? ఎదురు చూసే విషయంలో చాలా, కొంతమంది అంటూ ఉంటారు, నాకు వెయిటింగ్ చేయటం అంటే చాలా చిరాకు. ఏమంటారు తెలుసా? నువ్వు అరగంటకు వస్తా అన్నావు, ఇంతవరకు రాలేదు, ఇప్పుడు గంట అయిపోయింది. ఎదురు చూడటం అంటే నాకు చాలా చిరాకు. కానీ అదే ఆ సమయంలో ప్రియురాలు కనుక, లేకపోతే ప్రియుడు కనుక, ప్రియురాలతో నేను వస్తాను, లేకపోతే ప్రియుడు నేను వస్తానని చెప్పేసి అంటే చిరాకు పడతారా? చిరాకు పడతారా? ఏం చేస్తారు? ఆహారము పానీయము మానివేసి ఎండైనా వానైనా ఏం చేస్తారు? అక్కడ మెలకుగా ఉండి ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికంటే మనము ఎక్కువగా మన ప్రభు కోసం మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎదురు చూసేవారు లేరు, అందుకని ఆత్మీయ జీవితంలో నిరసిల్లిపోతూ ఉన్నారు, మెలకుగా లేరు, భక్తి విషయంలో దిగజారిపోతున్నారు, సన్నగిల్లిపోతూ ఉన్నారు, ఆదివారాలు మానేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఉపవాస ప్రార్థన కోడికలు మానేస్తూ ఉన్నారు, ప్రభు బలలో పాలు పబ్బులు పొందకుండా మానివేస్తూ ఉన్నారు. అశ్రద్ధ, ఎదురు చూసేటువంటి ఆ సమయంలో అశ్రద్ధగా ఉంటున్నారు. ఇప్పుడు రాడులేనా, ఇప్పుడు వచ్చే సమయం కాదులే, ఇప్పుడు వచ్చే టైం కాదులే అని చెప్పేసి చాలామంది భక్తి జీవితంలో చాలా సన్నగిల్లిపోతూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు కాదండి, చాలామంది చెప్పారు తర్వాత, మీరు మెలకుగా ఉండుడి అని చెప్పేసి. మెలకుగా ఉండడం అంటే ఏంటంటే ఎదురు చూడడం. ఒకసారి ఒక దేశంలో ఒక ఆమె, ఒక సాధువు గారు ఆ ప్రాంతంలో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ గ్రామానికి వెళుతున్న సమయంలో ముందుగా సమాధులు కనపడతాయి.
ఆ సమాధులు చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఒక ఆమె ఏం చేస్తుందంటే ఆ సమాధుల్లో ఒక సమాధి దగ్గర కూర్చొని విసురుతూ ఉంది, విసనగర తీసుకొని విసురుతూ ఉంది. సమాధి ఎందుకు విసురుతూ ఉందంటే చనిపోయిన తర్వాత ఏదో 15 రోజులకు ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మట్టిని ఏం చేస్తారు మీరు చెప్పండి, అలుగుతారు కదా, చక్కగా అదంతా గగ్గులు లేకుండా ఏం చేస్తారంటే దాన్ని అంతా కూడా అలుగుతారు. అలిగిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత సున్నం వేసుకొని వాళ్ళు వేస్తారు, అట్లా వదిలేసే వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. అయితే ఈమె ఏం చేస్తుందంటే సమాధి దగ్గర చక్కగా అలికి దాన్ని ఇసురుతూ ఉంది, ఎందుకంటే అది ఆరిపోవడానికి. ఈ సాధువు గారికి చాలా ఆశ్చర్యం వేసిందంట, అబ్బా భర్త పైన ఇంత ప్రేమ కలిగినటువంటి స్త్రీని నేను ఇప్పుడే కళ్ళారా చూస్తూ ఉన్నాను. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈమె సమాధి పైన విసురుతూ ఉందంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఇంకెంత బాగా విసిరిందో అని చెప్పేసి అట్లా ఆలోచన చేస్తూ సరే తన పని మీద తాను ఆ గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వచ్చేటువంటి సమయంలో కొందరు ఆ సాధువుతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సాధువు కూడా మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా నేను కొన్ని మాటలు మాట్లాడుకుంటా ఈ మధ్యలో ఈ మాట వచ్చింది, నేను వస్తూ ఉన్న సమయంలో ఒక సమాధి చూశాను, ఆ సమాధి దగ్గర తన భర్త యొక్క సమాధిని ఆమె విసురుతూ ఉంది. అసలు ఏంటి మీ గ్రామంలో ఇంత మంచి స్త్రీని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, ఇలాగా సమాధి ఆరిపోయే విధంగా విసురుతూ ఉందంటే, సమాధి మీద తన భర్త కొరకు ఎంత ప్రేమతో విసురుతుందంటే ఇలాంటి మంచి స్త్రీని నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పారంట, సాధు గారు మీకు అట్లా అర్థమైందా, ఆ భర్త చస్తూ అన్నాడంట ఒక మాట, చనిపోతా ఒక మాట అన్నాడంట. ఏమన్నా తెలుసా, నేను చచ్చిన తర్వాత నువ్వు తొందరపడి పెళ్లి చేసుకోవద్దు, కనీసం నా సమాధి ఆరిందాకైనా కనీసం నా సమాధి ఆరిందాకైనా సరే నువ్వు ఉండు, అప్పటి వరకు నువ్వు వేరే పెళ్ళి చేసుకోవద్దు. ఇప్పుడు ఆ సమాధి ఆరేదాకా ఆమె ఎదురు చూడలేక ఏం చేస్తుంది, అది సంగతి. ఎదురు చూడడం అంటే చాలామందికి చిరాకండి. ఎదురు చూడడం అంటే చాలామంది ఎదురు చూడరు. కానీ దేవుని బిడ్డలుగా మనము మన ప్రభు తిరిగి రానయ్యి ఉన్నాడు, నేను వస్తాను అని చెప్పేసి అన్నాడు. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూసే సమయంలో మనకేం కావాలంటే నిరీక్షణ కావాలి. ఏం కావాలి? నిరీక్షణ కావాలి. మరి ఇంతకైనా వస్తాడంటావా? తప్పక వస్తాడు. ఎందుకో తెలుసా, మొదటిసారి ఆయన వస్తానని చెప్పాడు, వచ్చాడా లేదా చెప్పండి. మొదటిసారి వస్తానని చెప్పేసి అన్నప్పుడు వచ్చాడా లేదా? వచ్చాడు. మొదటిసారి వస్తానని చెప్పేసి చెప్పినప్పుడు వచ్చాడు కదా, అదేవిధంగా రెండవసారి కూడా వస్తానని చెప్పినటువంటి క్రీస్తు తప్పక మరలా వస్తాడు. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మన కుటుంబంలో రక్షణ మారు మనసు పొందవలసినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి కొరకు ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. ఆయన త్వరగా రాగలడు, అయితే మన కుటుంబం అంతా కూడా సిద్ధపడలేదు, మన కుటుంబం అంతా కూడా మారు మనసు పొందలేదు. ఆయన కాచేటువంటి రక్తము వారి జీవితంలో వ్యర్థంగా పోతుంది. ఆ రక్తము చేత కడగబడలేదు. కుటుంబంలో ఒక్కరే ఇద్దరే రక్షణ పొందారు. కుటుంబంలో ఉన్నటువంటి వారు చాలామంది రక్షణ పొందలేదు. ఎందుకని వారందరూ రక్షణ పొందడం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనం ఏం చేయాలో తెలుసా? మెళుకుగా ఉండి చెప్పలు గట్టిగా ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంట? మనం మెళుకుగా ఉండి ఎదురు చూడాలి. మెళుకుగా ఉండడం అంటే ఏంటంటే ఎదురు చూడడం. ఎవరైనా ఎదురు చూసేవారు నిద్రపోతారా చెప్పండి? ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా నిద్రపోతారా? నిద్రపోతే వాళ్ళని ఏమంటారు? చెప్పాలి గట్టిగా, ఏమంటారు? ఆ విధంగానే
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే ఒక 2 బ్యాచ్లు ఉన్నారు. ఒకళ్ళేమో బుద్ధి కలిగినటువంటి కన్యలు, రెండో వాళ్ళు బుద్ధి లేని. ఇద్దరు కూడా ఏం చేశారు? ఎదురు చూశారు. కానీ వారిలో కొందరు మాత్రమే ఎదురు చూసినటువంటి ప్రతిఫలాన్ని పొందుకున్నారు, మిగతా వాళ్ళు పొందుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఎదురు చూడడంలో నిరీక్షణ లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన ప్రాణం పోయేంత వరకు మనము మెళుకుగా ఉండి ఏం చేయాలో తెలుసా? ఎదురు చూస్తూ ఉండాలి. ఎవరి కొరకు అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాదు, డబ్బు కొరకు లేకపోతే బంగారం కొరకు, అర్థమవుతుందండి, ఎవరో ఏదో ఇస్తారని చెప్పేసి వాటి కొరకు ఎదురు చూడడం కాదు. కానీ మనకు మాట ఇచ్చాడే చూడండి, ఆయన కొరకు మనం ఏం చేయాలి? అది నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా మీరు కూడా ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పేసి మనకు మాట ఇచ్చాడు చూడండి. ఆయన కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలో తెలుసా? మెళుకువ. మెళుకువ అంటే ఒకటి ఎదురు చూడడం, రెండవది ఏంటంటే చూడండి, అదే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవుని దినపు రాకడకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనో. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మెళకు అంటే ఒకటి ఎదురు చూడడం, మెళకు అంటే రెండోది ఏంటో తెలుసా? మంచి ప్రవక్తన. ఏ ప్రవక్తన? మంచి ప్రవక్తన, పరిశుద్ధమైన ప్రవక్తన. మనం రక్షణ పొందిన తర్వాత, అనగా బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని బిడ్డలుగా మనం ముద్రించబడిన తర్వాత, మనము పగటి సంబంధులుగా, వెలుగు సంబంధాలుగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సాతాను మన ప్రవక్తను, మన జీవితాన్ని, భక్తి జీవితాన్ని పాడు చేయాలని రకరకాలుగా ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అందు విషయమై మనం ఏం చేయాలంటే, మనము ఈ భూలోకంలో బ్రతికినంత కాలము ప్రవక్తన విషయంలో మనం మెళుకుగా ఉండాలి. ఏ విషయంలో? చెప్పాలి గట్టిగా. ఏ విషయంలో? ఆయన కొరకు ఆశతో మనం ఎదురు చూస్తూ, ఇక్కడ మనం ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ మనం ఎలా ఆయన కొరకు ఒక ప్రక్కన ఎదురు చూస్తూ, అర్థమైందా? భర్త వెళ్ళాడని చెప్పేసి, ఇంకా రాలేదని చెప్పేసి ఇంకొక పెళ్లి చేసుకొని అలా ఎదురు చూడటం కాదు, అది తప్పు. ఎలా ఉండాలి? భర్త వెళ్ళాడు, వస్తా అన్నాడు, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, అయినా రాలేదు. అయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఎలా ఉండాలంటే పవిత్రమైన ప్రవక్తనతో తన భర్త కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. కనుక ఈ సమయంలో నా భర్త లేడులే అనేటువంటి ఆలోచన కలిగి తన యొక్క ప్రవర్తన పాడు చేసుకోకూడదు, తన యొక్క జీవితాన్ని పాడు చేసుకోకూడదు, తన యొక్క శరీరాన్ని మరొక ఇవ్వడానికి వీల్లేదు. అలాగే ఆత్మీయంగా ఏంటంటే, మన ప్రభు పెండ్లి కుమారుడుగా రాబోతా ఉన్నాడు. మనం పెండ్లి కుమార్తెగా ఏం చేయాలి? అదే పెండ్లి కుమారుడు నేను త్వరగా వస్తానని చెప్పేసి అన్నాడు, ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అయినా కూడా మనం ఏం చేయాలో తెలుసా? పవిత్రమైన జీవితంతో మనం ఎదురు చూడాలి. మెళుకు అంటే రెండో విషయం ఏంటంటే పరిశుద్ధమైన ప్రవక్తన, మంచి ప్రవక్తన. చూడండి, మనం రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏదైతే మనం కాదంటామో, ఏదైతే విడిచిపెడతామో అది మరలా మనము చేయడానికి సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ప్రేరేపిస్తాడు. సరే, అది కాకుండా ఏదన్నా లేటెస్ట్గా కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే నెట్టేస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఏదో విధంగా మన పరిశుద్ధ ప్రవర్తనను పాడు చేయాలని చెప్పేసి సాతానుడు మన వెంటే ఉండి కంకణం కట్టుకొని ప్రతి నిత్యము మన మీద పోరాటం చేస్తూ ఉంటాడు. ఒకవేళ పురుషులు ఉన్నారనుకోండి, ఏదైనా చెడు వ్యసనాలకి బానిసలు అయిపోయారు, మందుకు బానిస అయిపోయారు అనుకోండి, దాన్ని విడిచిపెట్టారు, రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు, చక్కగా ప్రభు మార్గం నడుస్తూ ఉన్నారు. ఈలోపు సాతానుడు ఏం చేస్తారంటే కొంతమంది పాత స్నేహితులను ఏర్పాటు చేసి ఏదో ఒక సందర్భంలో వారి ద్వారా ఏం చేస్తూ ఉంటాడంటే ప్రేరేపణ కలుగు చేస్తారు. అరే, ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవరు లేరురా? అరే, ఒక్కసారికే మేము మీ స్నేహితులం కదా, ఈ ఒక్కసారికే మా మాట విను, ఇంక రెండోసారి అవసరం లేదని చెప్పేసి ఏం చేస్తారో తెలుసా?
ఏం చేస్తారో తెలుసా? మన పవిత్ర ప్రవక్తనకు వాళ్ళు ఏం చేస్తారు? కన్నం వేస్తారు. అంటే మా సహోదరుడు ఇమ్మానుయేల్ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆ సంఘంలో బాప్తిసం తీసుకున్నారు. ఓకే, రైట్, బాగుంది. బాప్తిసం తీసుకున్నాడు. ఒక సంవత్సరం ప్రార్థనకు వచ్చాడు. ఓకే, రైట్, బాగుంది. తర్వాత ఏం చేశారంటే ఆ గ్రామంలో డ్రామాని ఒకటి ఏర్పాటు చేస్తే ఈయన ఏం చేశాడంటే, ఈయన ఈ బాప్తిసం తీసుకున్న ఆయన వాళ్ళు డ్రామా నేర్చుకుంటున్నారని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి అటు వెళ్ళాడంట. అర్థమైందా? ఒకసారి చూద్దాంలే అటు వెళ్ళాడంట. అటు వెళితే వాళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఒక క్యారెక్టర్ మిగిలి ఉంది అక్కడ, ఒకళ్ళ క్యారెక్టర్ అక్కడ మిగిలి ఉంది, దానికి మనిషి లేడనమాట. ఎప్పుడైతే నేను వెళ్ళాడో ఆయన చూసి, అరే ఈ క్యారెక్టర్కి ఈయనైతే బాగా సరిపోతాడరా అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఏం చేశారంటే, అబ్బాయి ఇట్లా నువ్వు కూడా ఈ డ్రామాలో ఉండాలంటే భలే వాళ్ళేనే మీరు. నేను బాప్తిసం తీసుకున్నా. ఏం తీసుకున్నాను? నేను బాప్తిసం తీసుకున్నా. నేను అలాగా ఉండను, చేయను అని చెప్పేసి అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఇక రోజు అతని దగ్గరికి వెళ్ళడం, ఈ క్యారెక్టర్ నీకు చాలా బాగుంటుంది, ఇదైతే నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావు, నీ బాడీ సరిపోతుంది, నీ శరీరం దానికి సెట్ అవుతుంది అని చెప్పేసి పదే ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశారో తెలుసా? డ్రామా వేసేదాకా ఆయన్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే ఆయన ఆ డ్రామాలోకి వెళ్ళాడో అందరూ కూడా ఇక నువ్వు బాప్తిసం తీసుకున్నావు ఏంటి ఈ పని అని చెప్పేసి అందరూ రకరకాలుగా మాట్లాడేపాటికి అసలు ప్రార్థనకే మానేశాడు. చూసారా? తన ప్రవర్తన తను కాపాడుకోలేకపోయాడు. తన పరిశుద్ధ ప్రవర్తన మీద సాతానుడు ఏ విధమైనటువంటి ప్రయోగం చేశాడో తెలుసా? ఈ రోజున మనం ఆ విషయాల్లోనే మెళుకుగా ఉండాలి. మెళుకు అంటే అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నేను రక్షణ పొందిన వ్యక్తిని, ఇది తినకూడదు అని నేను మెళుకుగా ఉండాలి, ఇది త్రాగకూడదు అని నేను మెళుకుగా ఉండాలి, ఈ యొక్క మాట నేను మాట్లాడకూడదు, ఈ మార్గంలో నేను నడవకూడదు, ఈ పని నేను చేయకూడదు, ఎందుకంటే నేను రక్షణ పొందిన వ్యక్తిని అని చెప్పేసి నువ్వు ఆ సమయంలో నువ్వు మెళుకుగా ఉండాలి తప్ప నిద్రమత్తులో ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వేమాత్రం పాడు చేసుకోవడానికి వీల్లేదు. మెళుకు అంటే ప్రభు కోసం ఎదురు చూడడం. మెళుకు అంటే పరిశుద్ధమైన ప్రవర్తన జాగ్రత్తగా మనం చూసుకోవడం. అది మెళుకు. ఆ విషయంలో మెళుకుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనను చిన్న అబద్ధాలు ఆడమంటారు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? నేను దేవుని బిడ్డను, అబద్ధాలు ఆడడానికి వీల్లేదు. ఉద్యోగం చేసే విషయంలో, వ్యాపారం చేసే విషయంలో, లేకపోతే తోటి ఉద్యోగస్తులు, లేకపోతే పైవారు ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని సందర్భాలలో చిన్న అబద్ధం వీళ్ళు ఆడండి. ఎవరైనా పైన వాళ్ళు వచ్చినప్పుడు మీరు చిన్న అబద్ధం ఆడండి, ఏం కాదని చెప్పేసి అంటారు. అలాంటప్పుడు అబద్ధం ఆడితే ఇంకా లోక సంబంధమైన వారికి మనకి తేడా ఏంటి చెప్పండి? అర్థమవుతుందా? అందుకనే పౌలు గారు అంటాడు, నీ ప్రవర్తన విషయమై ఎదుటివారు ఏలెత్తి చూపించకుండా జాగ్రత్తగా ఉండు తిమోతి. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు ఏలెత్తి చూపించడానికి వీల్లేదు. ఈ రోజున ఎంతమంది అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు? రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మరలా వారి ప్రవక్తనను పరిశుద్ధపరచుకోకుండా మరలా ఏమైపోయారు? లోకంలో కలిసి వెళ్ళిపోయారు. లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఎప్పటికి కూడా ఆయన ప్రార్థనకు రాలేదంట. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆ ప్రవర్తన చెడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి సమయంలో ఒకవేళ తర్వాత మనకు తప్పు అని చెప్పేసి అన్నప్పటికీ మనం ఏం చేయాలంటే మరలా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మన ప్రవక్తన మార్చుకోలే. కానీ ఎవరో ఏదో అంటారని చెప్పేసి అలా ఉంటే ఒకవేళ మన ప్రభు పిలిచారనుకోండి, ఏమైపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. దేవుడు మరలా గద్దించినప్పుడు, దేవుడు మరలా బుద్ధి చెప్పినప్పుడు, దేవుడు మరలా మనల్ని ప్రేమించి పిలుస్తున్నప్పుడు ఏం చేయాలంటే వాక్యానికి లోబడి మన ప్రవక్తన మనం సరి చేసుకోవాలి. దావీదు కూడా అదే చేశాడు. పొరపాటున చేయవలసినటువంటి కార్యక్రమము చేశాడు, సరే చేయాలనే చేశాడు అనుకోండి. తర్వాత ప్రవక్త వచ్చాడు, నువ్వు చేసినటువంటి పని ఏమాత్రం మంచిది కాదు, 10 మందికి చెప్పవలసినటువంటి నీవే ఇలాంటి పని చేస్తే ఎలా అని చెప్పేసి అన్నప్పుడు ఏం చేశాడంటే వెంటనే రాజవస్త్రాలు తీసి, కిరీటం తీసి, గోనె పట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో ఏం చేశాడు? ప్రభువా, నా జీవితాన్ని కడిగయ్యా. ఇస్సోపు వలె
తెల్లగా మార్చు ప్రభు అని చెప్పేసి ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. నా పాపము పోవునట్లు ప్రభు, నన్ను కడుగయ్యా, బాగు చేయి ప్రభు అని చెప్పేసి ఏడ్చాడు. తన ప్రవర్తన సరిగా వచ్చేంత వరకు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడ్చాడండి. కానీ నేనంటాను, అలా పడి ఏడవడం కంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే యేసేపు పడకుండా తన ప్రవక్తనను కాపాడుకున్నటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎస్, ఈ సమయంలో తను పరిశుద్ధుడు. తన యొక్క ప్రవర్తన చాలా బాగుంది. ఆమె చూసింది, వీడు చాలా మంచోళ్ళలాగా ఉన్నాడు, వీడికి ఒక గాలం వేస్తే మనకు ఉపయోగపడతాడని చెప్పేసి అనుకుంది. కానీ తన ప్రవక్తన అందుకని అంటాడు, నేను నీకు భయపడి నేను పారిపోతున్నాను అని నువ్వు అనుకుంటావేమో, లేకపోతే మీ ఆయనకి భయపడి నేను పారిపోతున్నానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నేను ఎవరికి భయపడలేదు. నేను ఎవరికి భయపడుతున్నానంటే నా ప్రవక్తను చూసేటువంటి దేవునికి నేను భయపడుతున్నాను. నా ప్రవక్తను చూసేటువంటి దేవునికి భయపడుతున్నాను అని ఆ విషయంలో యేసేపు చాలా మెళుకుగా ఉన్నాడు. కానీ సంసోన్ అయితే ఆ సమయంలో మెళుకోలేడు. ఆ విషయంలో సంసోన్ ఏమైపోయాడు? అదే మెళుకు అండి. పాపం చేసే విషయంలో మనం మెళుకుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పాపమైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా సరే, మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, నేను దేవుని బిడ్డను, నేను పరిశుద్ధమైనటువంటి ప్రవక్తన కలిగి జీవించాలి, దీనికి లోబడి నేను ఒక పాపిగా ఎలా మారగలను అని చెప్పేసి ఆ సమయంలో మెళుకుగా ఉండాలి. అది మెళుకు అంటే మన ప్రవక్తన విషయంలో మనం మెళుకుగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, ఏం చూస్తున్నావు, ఏం త్రాగుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు. ఎందుకంటే ఒక దైవ సేవకుడు నీతో 24 గంటలు ఉండలేడు. నీ ప్రవక్తను సరిచేయడానికి దైవ సేవకుడు 24 గంటలు నీతో ఉండలేడు. నీ ప్రవర్తన సరిచేయడానికి నీ భర్త నీతో 24 గంటలు ఉండలేడు. నీ ప్రవర్తన సరిచేయడానికి నీ భార్య 24 గంటలు నీతో ఉండదు. నీ ప్రవర్తన సరిచేయడానికి నీ తల్లిదండ్రులు 24 గంటలు నీతో ఉండరు. అందుకనే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే మన ప్రవర్తన విషయంలో చాలా మెళుకుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఎవరు లేరులే అనేటువంటి మాట మన నోట రాకూడదు. ఎందుకంటే అందరికంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని చెప్పేసి మనం చాలా భయపడాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రవక్తన విషయంలో నువ్వు మెళుకుగా ఉన్నావా, లేకపోతే జారిపోతున్నావా, లేకపోతే నీ ఫ్రెండ్స్ చెప్పిన మాటలను బట్టి, లేకపోతే నువ్వు చూస్తున్న సెల్ ఫోన్ బట్టి, లేకపోతే నువ్వు చూస్తున్న టీవీని బట్టి, లేకపోతే నీ కళ్ళ ఎదుట నువ్వు చూస్తున్న వాటిని బట్టి, వింటున్న వాటిని బట్టి నీ ప్రవర్తన ఏమైనా మార్చుకుంటున్నావా? నీ పరిశుద్ధమైన ప్రవక్తన ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకొని ప్రవక్తన విషయంలో మనం ఎలా ఉండాలంటే మెళుకు కలిగి ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పాలి, ఎలా ఉండాలి? మెళుకు కలిగి ఉండాలి. రక్షణ పొందామని సంకలు కొట్టుకోవడం కాదు, నేను బాప్తిసం తీసుకున్నానని సంకలు కొట్టుకోవడం కాదు, లేదా ఏదో పెద్ద సేవకుడి దగ్గర బాప్తిసం తీసుకున్నానికి నేను పరలోకానికి వెళ్ళిపోతానని చెప్పేసి నువ్వు సంకలు కొట్టుకోవడం కాదు. ప్రాముఖ్యంగా నీ ప్రవర్తన, నువ్వు రక్షణ పొందిన నీ ప్రవర్తన సరిగా లేదనుకోండి, మన ప్రవర్తన సరిగా లేదనుకోండి, తప్పకుండా మనం నిత్య నరకానికే వెళ్ళడమే. ప్రవర్తన ప్రాముఖ్యమండి. ప్రవర్తన సరి లేకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అందుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. చెప్పండి, ఎవరిని చూస్తారంట? అది ఈ ప్రవర్తన మనల్ని ఏం చేస్తుందంటే మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది అన్నమాట. ఈ ప్రవర్తన సరిగా లేదనుకోండి, మన హృదయం ఏమైపోద్ది? పాపంతో. నాకు ఒక ఆయన తోట దగ్గరికి వెళ్ళేటప్పుడు కనబడతా ఉంటాడు, అయ్యా పలానా చోట ప్రార్థన భలే జరుగుతుందయ్యా, నేను కూడా ఆడే బాప్తిసం తీసుకున్నానయ్యా, అక్కడ బాగా మంచిగా సాంబారుతో మధ్యాహ్నం భోజనం పెడతారయ్యా అని చెప్పేసి చెబుతా. రైట్ అయ్యా, మంచిదయ్యా, భోజనం పెడితే తిను, ఓకే ప్రార్థనకి వెళ్ళు, మంచిదయ్య అని చెప్పేసి కనబడప్పుడు అలా చెప్తూ ఉంటారు, మంచిది. కానీ ఈ మధ్య మనకు కనపడ్డప్పుడు చేతులు వెనక్కి పెట్టుకున్నాడు. అంతకుముందు వందనాలు చెప్పేవాడు, ఎందుకంటే పాస్టర్ గారు అని తెలుసు, వందనాలు చెప్పేవాడు. ఇప్పుడు వందనాలు చెప్పకుండా చెయ్యి వెనక పెట్టుకుంటున్నాడు. ఏందబ్బా చెయ్యి వెనక పెట్టుకున్నాడు అంటే వెనక నుంచి పొగొస్తుంది. వెనక నుంచి ఏమైందా, సాంబారు బాగాలేదా, అయిపోయిందా సాంబారు పని, ఎక్కడో బాగా జరుగుతుంది, ఎక్కడో బాగా చేస్తున్నారు, ఎక్కడో అది పెడుతున్నారు ఇది పెడుతున్నారు, అది కాదు. నీ ప్రవర్తన ఏంటి? అక్కడ బాగానే జరుగుతుంది, మరి నీ సంగతి ఏంటి?
ఇక్కడ బాగానే జరుగుతుంది, నీ సంగతి ఏంటి? నువ్వు పరలోకానికి వెళ్తావా? నీ ప్రవర్తన ఏంటి? అది ప్రాముఖ్యం. ఇక్కడ మనవాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది అట్లాగే దిగజారిపోయిన వాళ్ళు. పలానా సంఘంలోనే పరిశుద్ధులు ఉంటారని చెప్పేసి నేను చెప్పను, లేకపోతే మన సంఘమే పరిశుద్ధమైందని చెప్పేసి నేను చెప్పను. వాళ్ళు ఉంటారు, బుద్ధి గల కన్యలు ఉంటారు, బుద్ధి లేని అది రెండు ఉంటారు. రేపటి దినాన దేవుడు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ మనందరినీ ఫిల్టర్ చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుందా? ఏంటి మన ప్రవర్తన? మన ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అలా గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి, విలువివ్వాలి. మన ప్రవర్తన మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మనకి శ్రేష్టమైనటువంటి కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి మన ప్రవర్తన ఎలా ఉన్నది? మన చూపు ఎలా ఉన్నది? మన మాట ఎలా ఉన్నది? మన యొక్క టోటల్గా ప్రవర్తన ఎలా ఉన్నది? ప్రవర్తన విషయంలో మనం మెళుకోగలిగి ఉంటున్నామా? పాపము మన దగ్గరికి వచ్చినప్పుడు మెళుకుగా ఉంటున్నామా? ఆ పాపపు జీవితము మనల్ని తడుతున్నప్పుడు మెళుకోగలిగి దాన్ని మనం దూరం చేసుకుంటున్నామా, లేకపోతే అదే పాపంలో పడిపోతూ ఉన్నామా? కొన్నిసార్లు కొన్ని విధాలుగా మనం పడిపోవని సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని కుయుక్తులు మనకి ఏం చేస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక టాలెంట్ ఇచ్చాడు అనుకోండి, దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక టాలెంట్ ఇచ్చాడు అనుకోండి, ఆ టాలెంట్ని పట్టుకుంటాడు అనమాట. ఒకవేళ సపోజ్ మీరు బాగా పాడేవాళ్ళు అనుకోండి, వాడు ఏం చేస్తాడో తెలుసా? దాన్ని పట్టుకుంటాడు. ఎవరో ఒకళ్ళని పట్టుకుని అబ్బా నువ్వు పాడితే కోకిలు కూడా దిగి రావాల్సిందే కిందకి అని చెప్పేసి మనల్ని పొగిడారు అనుకోండి, ఇక చూసుకో మనం ఏం చేస్తాం ఇక ఉప్పొంగిపోతూ ఉంటాం అన్నమాట. ఉప్పొంగిపోయి ఏం చేస్తామంటే మునగ చెట్టు ఎక్కుతాం. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోపు ఏమైద్ది? అది అర్థమవుతుందా? మనం చేసేటువంటి పని విషయంలో మనం ఒక నైపుణ్యం కలిగి ఉన్నామనుకోండి, వాళ్ళు ఆ విషయంలో సాతాను ఏం చేస్తారంటే కొంతమంది ప్రేరేపించి, దయాపాష గారు అసలు మీరు భలే ప్రసంగం చెబుతారండి, మీరు చెప్తే అసలు ఎంత బాగా అనుబుద్ధి అయిద్దో, అసలు మీరు చెప్పినట్టు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేదు అనుకోండి, ఎవరు చెప్పరండి అని చెప్పేసి అన్నారు అనుకో, నేనేమైపోతా చెప్పండి? అది ఉబ్బిపోయి తబ్బిపోయాను అనుకోండి, ఏమైద్ది? కాకి గురించి కూడా మీకు తెలుసు కదా, ఏం చేసింది నక్క? కాకి అసలు నువ్వు భలే పాడుతావు. కాకి పాడిద్దా? మా కాకి అరిస్తే ఎవరైనా ఏమంటారు చెప్పండి? మన పిల్లలు అరుస్తున్నారు అనుకున్నప్పుడు రే ఏంట్రా కోకిల గోల అంటారా? ఏంట్రా ఈ సిలక గోల అంటారా? ఏమంటారు? అంటే మంచిగా దాన్ని మనం అర్థం చేసుకోం. కాకి అరిచిందంటే చండాలం అని చెప్పేసి, ఆ స్వరం బాగదని చెప్పేసి మనం అట్లా కాకిని ఉపయోగిస్తాం కదా. అరే ఏంటి కాకి గోల అని చెప్పేసి మనం అంటాం. అలాంటి కాకితో అంటుంది, నువ్వు పాట పాడితే ఎంత బాగుంటుందో తెలుసా? అది ఉప్పి దప్పి ఏం చేసిందంటే పాడబడింది, తన నోట్లో ఉన్న జున్ను ముక్క ఏమైపోయింది? మాంసపు ముక్క అనుకుంటా కింద పడిపోయింది. అర్థమైంది? అట్లా మనల్ని పొగిడి మన ప్రవర్తన చెడగొట్టే వాళ్ళు చాలామంది మనతోనే ఉంటారు వాళ్ళు. అందు విషయమై ఆ సమయంలో మనం మెళుకుగా ఉండాలి. అందుకని ఒక ఆయన ప్రసంగం చేస్తుంటే అబ్బా నీ ప్రసంగం ఎంత బాగుందని చెప్పేసి అంటే ఆయన మెళుకు లేకుండా ఉబ్బి తప్పిపోయాడు. తర్వాత ఏమైపోయిందో తెలుసా? పురుగులు పడి చనిపోయాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భక్తి జీవితంలో చాలా మెళుకుగా ఉండాలండి. మెళుకుగా అంటే నిద్ర బానుకొని అట్లా కళ్ళప్ప చెప్పి చూడడం కాదు, కానీ మన ప్రవక్తనలో ఎలా ఉండాలి చెప్పండి? ప్రభు కొరకు ఆశతో కనిపెట్టచ్చు. మెళుకు అంటే ప్రభు కోసం కనిపెట్టుకొని ఉంటాం. రెండవది ఏంటంటే మన పరిశుద్ధ ప్రవక్తన విషయంలో మనం అది మెళుకుగా ఉంటాం. రెండవది ఏంటి? భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. భక్తిలో మనం మెళకుగా ఉండాలి. మనం చేసే భక్తి పరలోకానికి తీసుకొని వెళ్ళే భక్తే కాదనేటువంటి ఆలోచన కూడా మనం చేయాలండి. ఎందుకంటే ఈ రోజున యేసుప్రభు చెప్పినట్లుగా మీలో అనేకులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు.
వాళ్ళు ఏంటంటే పైకి గొర్రె చర్మము ధరించుకుంటారు, లోపల మాత్రం తోడేలు స్వభావం వల్ల ఉంటుంది. వారు ఏమి బోధిస్తారంటే అబద్ధ బోధలే వాళ్ళు బోధిస్తూ ఉంటారు. నువ్వు చేస్తున్నటువంటి భక్తి విషయంలో ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అని చెప్పేసి నీ భక్తి జీవితాన్ని చెడగొట్టేవారు చాలామంది తయారవుతారు. కాబట్టి భక్తి విషయంలో మీరు ఏముండాలో, ఎలా ఉండాలంటే మెళకువగా ఉండాలి. నువ్వు కనుక యేసు నామములో బాప్తిసం తీసుకోకపోతే నువ్వు నరకానికే అని చెప్పేసి అన్నారనుకోండి, ఇక నువ్వు వాళ్ళకి భయపడి, అర్థమవుతుందా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భయపెడతారు. ఏ సంఘాలు పరలోకానికి పోవు, మా సంఘం ఒక్కటి మాత్రమే పరలోకానికి వెళుతుంది, మేమే పరలోకానికి వెళ్ళేది, ఇంకెవ్వరూ పరలోకానికి వెళ్ళారని చెప్పేసి భయపెడతారు. వాక్యాలు తీసి చూపించి వక్రీకరించి భయపెడతా ఉంటారు. అప్పుడు నువ్వు చేసే భక్తి విషయంలో, అమ్మో నేను చేసే భక్తి మంచిది కాదని చెప్పేసి నువ్వు ఏమాత్రం కలవరపడాల్సిన పని లేదు. భక్తి విషయంలో కూడా మనం ఏం చేయాలో తెలుసా, మెళకువగా ఉండాలి. మన భక్తిని చెడగొట్టడానికి ఈరోజున అనేకమైన అబద్ధ బోధలు ఎన్నో బయలుదేరినాయి. ఎన్నో అబద్ధ బోధలు ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి భక్తి పరులను, అందుకనే ఏర్పరచబడినటువంటి వారి సైతమే ఏమవుతారంట, ఏర్పరచబడినటువంటి వారంట భక్తి జీవితంలో అంట తొట్టుపాటు పడతారంట. అమ్మో ఇప్పటి వరకు చేసిన భక్తి మంచిది కాదేమో, ఇప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఏమో అని చెప్పేసి ఏమైపోతారో తెలుసా, ఈ భక్తిని విడిచిపెట్టి నరకానికి తీసుకొని వెళ్ళేటువంటి భక్తిని వాళ్ళు అనుసరిస్తారు. ఇక అదే మంచిది అనుకుంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి విషయంలో మనం మెళకువగా ఉండాలి. ఏ భక్తి పడితే ఆ భక్తి చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళము. పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి భక్తి మాత్రమే మనము చెయ్యాలి. అందుకని పౌలు గారు బోధించేటప్పుడు అంట బెరెయ సంఘస్థులు ఏం చేశారో తెలుసా, పౌలు గారు బోధించే ప్రతిదీ ఈ బైబిల్ గ్రంథంలో ఉందో లేదో పరిశీలన చేశారంట, పరీక్ష చేశారంట. ఎస్, అబద్ధ బోధలు చేసేవాళ్ళు కూడా బైబిల్ గ్రంథం నుంచి తీస్తారు. కాకపోతే ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే వక్రీకరిస్తారు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి యోహాను వచ్చి అక్కడ నిలబడి ఒక మాట అంటాడు, బాప్తిసం ఇచ్చే యోహాను ఏమనంటే సర్ప సంతానమా అంటాడు. సర్ప సంతానం అని చెప్పేసి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సర్ప సంతానం అంటే సర్పము ద్వారా పుట్టిన వారు అందరూ కూడా ఎలాంటి వారు, సర్ప సంతానము. సర్పము ద్వారా ఎవరు పుట్టారంటే సర్పము వచ్చి అవతో మాట్లాడింది, సర్పము అవ్వ ఇద్దరు కూడా కలిశారు. సర్పము ద్వారా ఎవరు పుట్టారంటే వాక్యమే, మరి అది కూడా అవతో మాట్లాడింది ఎవరు చెప్పండి, అవతో మాట్లాడింది ఎవరు, సర్పమే కదా. సర్పం వచ్చి మాట్లాడింది, అవతో సర్పం వచ్చి మాట్లాడిన దాన్ని బట్టి అంటే వాళ్ళిద్దరు కలిశారంట. దాన్ని బట్టి అంట ఎవరు పుట్టారు, కయ్యూని పుట్టాడంట. కయ్యూనికి పుట్టిన వాళ్ళందరూ అంట ఎవరంట, సర్ప సంతానం అంట. చూడండి, అర్థమైందా? ఈ విధంగా వాక్యాన్నే చూపించి వాళ్ళు అలా వక్రీకరిస్తారు. ప్రకటన గ్రంథంలో ఒక ప్రవక్త గురించి ఉంటే ఈయన ఆ ప్రవక్త అని చెప్పేసి ఇంకా ఆయన గురించి చెప్తారు. దేవుడు ఇంతమంది పేర్లు రాయించినప్పుడు ఆ ఒక పేరు ఎందుకు రాయలేదు, ఆయన పేరు బ్రన్హాం అనేటువంటి పేరు ఎందుకు రాయలేదు? అదేమంటే అది మరుగు చేయబడింది, లేకపోతే దాచిపెట్టబడింది, అది తర్వాత బయలుపరచబడుతుందని చెప్పేసి వాక్యంలో అనేక రకాలుగా అటు ఇటు. భక్తి జీవితంలో మనం కనుక మెళుకు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మన భక్తి జీవితాన్ని దోచుకుంటారు, పాడు చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు చేసే భక్తి మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళే భక్తి. మీరు ఏమాత్రము పడవలసిన పని లేనే లేదు. దేవుడు మంచి దైవ సేవకులు హానోక్రావు గారిని ఎన్నుకొని మంచి శ్రేష్టమైనటువంటి భక్తి మార్గంలో నడిపించాడు. ఈ భక్తి విషయమై మీరు ఏమాత్రము కలవరపడాల్సిన పని లేదు. మీరు మంచి ప్రవక్తన గలవారైతే, ప్రభు కొరకు ఎదురు చూసేవారైతే ఖచ్చితంగా మీరు పరలోక రాజ్యానికి మీరు చేరతారు. భక్తి విషయంలో కూడా మనం చాలా మెళకువగా ఉండాలి. ఏ భక్తి పడితే ఆ భక్తి మనం చేయకూడదు, ఏ భక్తి పడితే ఆ భక్తిని మనం అనుసరించకూడదు. మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళే భక్తి మాత్రమే మనం చేయాలి. కనుక ఎవరు వచ్చినా ఇక ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు,
పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు. యెహోవా దేవుణ్ణి మీరు ఆరాధిస్తేనే మీరు పరలోకం పోతారు, లేకపోతే వెళ్ళరు అని చెప్పేవాళ్ళు వచ్చారు. అసలు వీళ్ళు ఎవరో కాదు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, యెహోవా దేవుడు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు వచ్చారు. ఆ విధంగా పాశ్చాత్య దేశాల్లో ఈ రోజున అనేకమైనటువంటి కొత్త బోధలు, దుర్బోధలు అనేకమైనవి పుట్టుకొని వస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి ఇవన్నీ తయారవుతూ ఉన్నాయి. అందుకనే ఏ ఆత్మ, అర్థమవుతుందా, ఏ ఆత్మ వీళ్ళ ముగ్గురిని ఒప్పుకుంటుందో అదే నిజమైనది. వీళ్ళు ఎవరినైతే ఒప్పుకోరో అది నిజమైనది కాదు. కనుక ఈ రోజున ఎన్నో దుర్బోధలు, మన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి ఎన్నో దుర్బోధలు అనేకమైన వస్తూ ఉంటాయి, ఇక మీదట కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెళుకుగా ఉండాలి. ఏదన్నా మీతో చెప్పారనుకోండి, మా దగ్గరికి రండి, ఆ విషయం మీకు తెలియజేస్తాం. అది వాళ్ళు చెప్పేది కరెక్టా కాదని చెప్పేసి మీకు తెలియజేస్తాం. అంతేగాని మీరు సొంత ఎవరో చెప్పగానే మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు అటు దూకారనుకోండి, తర్వాత మీరే ఇబ్బంది పాలైపోతారు, తర్వాత మీరే బాధపడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి విషయంలో మనం ఎలా ఉండాలంటే మెళుకుగా ఉండాలన్నమాట. మన దగ్గరికి వస్తున్నటువంటి భక్తి, మనం భక్తి మాటలు వింటున్నాం, ఏ భక్తి నేను చెప్తున్నా కూడా మీరు వాక్యాన్ని ఏం చేయాలి, గ్రహించాలి. అర్థమవుతుందా? నేను చెప్తున్నా కూడా మీరు ఏం చేయాలి, వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఇది బైబిల్ గ్రంథంలో ఉందా లేదా పరిశీలన చేయాలి మీరు కూడా. దేవుడు అందుకనే ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఎవరికి వాళ్ళకే వ్యక్తిగతంగా ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రతి వారు దీన్ని చదివి పరిశీలన చేయాలి. ఈ రోజున చాలామంది ఉన్నారు, 1000 ఏళ్ల పరిపాలన లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి బోధనలు నమ్మవద్దు. సంఘం శ్రమల్లో ఉంటుందని చెప్పేవాళ్ళు ఉన్నారు, అవి కూడా నమ్మవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రెండవ రాకడ లేదు, అది ఎప్పుడో జరిగిపోయిందని చెప్పేసి చెప్పేవాళ్ళు కూడా మనలోనే ఉన్నారండి, ఎక్కడో లేరు. ఇవన్నీ టీవీల్లో, సెల్ ఫోన్లో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అర్థమైందా? 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది, జరిగిపోయింది. కొంతమంది అయితే 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడే జరుగుతుందని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? సంఘం శ్రమల్లో ఉంటుందని చెప్పేసి బోధించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా బోధలు, వారి ఇష్టానుసారంగా వాళ్ళకు అనుకూలంగా బోధలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి బోధలో ఏదైనా కొంచెం డిఫరెంట్ చూపిస్తే బాగుంటుంది. ఎప్పుడు చేసిన బోధలు చేస్తే ఎవరు వినరా అని చెప్పేసి బోధలను కూడా వక్రీకరించి ఈ రోజున వాళ్ళకు అనుకూలంగా బోధించేటువంటి వారు లేకపోలేదు. వాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళలో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద వాళ్ళే తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. కనుక దేవుడు నిన్ను ఏర్పాటు చేసినటువంటి సంఘంలో దేవుడు చక్కగా నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా భక్తి జీవితంలో నేను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఇక్కడే స్థిరపడి మెళుకోగలిగి చక్కగా నువ్వు జీవిస్తూ మంచి ప్రవర్తన కలిగి ముందుకు కొనసాగిపోతే దేవుడు ఖచ్చితంగా నీకు పరలోక రాజ్యాన్ని కలుగజేస్తాడు. అందుకని పెద్ద సంఘంలో ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, చిన్న సంఘంలో ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు అనేటువంటి తప్పుడు ఆలోచన, ఆ తప్పుడు మాటలు మీరు ఎవరు కూడా వినవద్దు. ఎక్కడైనా సరే ఎవరైతే మంచి ప్రవక్తను కలిగి ఉంటారో వారే పరలోకానికి వెళ్తారు, కానీ సంఘాన్ని బట్టి ఎవ్వరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. మనం చేస్తున్న భక్తి జీవితాన్ని బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్తాం తప్ప సంఘాన్ని బట్టి ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. చాలామంది అబద్ధ బోధలు చెప్తూ ఉంటారు, రండి మీరు అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎక్కడికి వచ్చినా మనం సరిగా లేకపోతే, మనం మంచి ప్రవర్తన కలిగి లేకపోతే పరలోక రాజ్యం ఎలా వెళ్తామని చెప్పండి. ఎందుకంటే పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేది దైవ సేవకుడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఏ దైవ సేవకుని బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళము. మన యొక్క మంచి ప్రవర్తన, మంచి భక్తి జీవితాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి, గట్టిగా ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. కొంతమంది దైవ సేవకులే పరలోక రాజ్యానికి వెళ్ళరు. వాళ్ళని మీరు నమ్ముకున్నారనుకోండి, వాళ్ళతో పాటు మీరు కూడా. అర్థమవుతుందా? బైబిల్లో కొన్ని జరిగినటువంటి సంఘటనలను బట్టి వారు కూడా వాటిని అపార్థం చేసుకొని నడిపిస్తూ ఉన్నారు. కొంతమంది వారికి వారే దేవుడు పిలవకుండానే సేవకులైన వాళ్ళు ఉన్నారు. వారి వారిని దేవుడు పిలవలేదు. వారే వారి కుటుంబ పోషణ కోసమో లేకపోతే ఎందుకు వచ్చారు, కానీ కొంతమంది సేవకులుగా ఈ రోజున చలామణి
సంఘాలను జరిగిస్తూ ఉన్నారు. కానీ వారి ప్రవర్తన చూస్తే ఏమాత్రమో మంచిగా ఉండదు. వారి ప్రవర్తన వాక్యానుసారంగా ఉండదు. అయినా సంఘాలు నడిపిస్తూ ఉంటారు. ఇక వాళ్ళని నమ్మి మనం అట్లా చేసామనుకోండి, వాళ్ళు పోయిన మార్గానికి మనం వెళ్తాం. అందుకనే మనం ఎవరి వైపు చూడాలంటే ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఎవరు పోలి మనం నడుచుకోవాలి? క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఆయన ఒక్కడే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి దేవుడు, ఇంకెవ్వరు కూడా లేరు. అయితే మనం కూడా అలా ఉండాలని మనల్ని ప్రభు ప్రతినిత్యం కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు, ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన విషయంలో, ఎదురు చూసే విషయంలో, భక్తి విషయంలో మెళకువగా ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం త్వరగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. అయితే తమ వస్త్రములను పవిత్రపరచుకొనని కొందరు, అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చాలా జాగ్రత్త చదవాలి బైబిల్. అపవిత్రపరచుకోనని అంటే దీనికి వ్యతిరేక పదం ఏంటంటే పవిత్రత కలిగి. అర్థమైందా? తమ ప్రవర్తన విషయంలో ఎవరైతే పవిత్రత కలిగి జీవిస్తారో వాళ్ళకి కలిగే గొప్ప మేలు ఏంటో తెలుసా? తెల్లని వస్త్రములు ధరించుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని వారంట ఆయనతో పరలోక రాజ్యములో సంచరిస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు చేరేదనో, నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు చేరేదనో, సౌందర్య సియోనులో నా ప్రభువైన యేసయ్యను, సౌందర్య సియోనులో నా ప్రభువైన యేసయ్యను, రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను, కన్నులతో ఎప్పుడు చూచెదను, నా శ్వాసమైన పరలోకం. పడదాం. నా శ్వాస మహాగణుడా మహిమా స్వరూపి స్తుతి మహిమలు నీకే, మహాగణుడా మహిమా స్వరూపి స్తుతి మహిమలు నీకే, నా కాలు జారే చోటు నుండి నీ తేజో మహిమ నీచే, సంఘములో మహిమైశ్వర్యమా, నా కాలు జారే చోటు నుండి నీ తేజో మహిమ నీ
ఒక్కొక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మెలకుగా ఉండి ప్రభు కొరకు ఎదురు చూస్తే, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మంచి భక్తి చేస్తే మనకు కలిగేటువంటి శ్రేష్టమైనటువంటి మేలు ఏంటంటే, మనము తెల్లని వస్త్రములు, మీరు కూడా ప్రతి బలారాధనకు చక్కగా తెల్లని వస్త్రాలు ధరించుకోవచ్చు కండి. అవి పెద్ద కాస్ట్ కూడా ఏం కావు కదా. పరలోకం అంటే ఏంటో ఇక్కడే చూడాలండి, ఆడికెళ్ళి చూడడం కాదు. అర్థమైందా? కొంతమంది వంట చేస్తుంటే దీని టేస్టు ఎలా ఉంటుందో చెప్పేస్తారు. అర్థమైందా? వాళ్ళు తినకముందు చెప్పేస్తారు. అదేవిధంగా మనం పరలోక రాజ్యం ఇక్కడే మనం చూడాలి. చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకోనండి. కొంతమందికి అబ్బో తెల్ల బట్టలు వేసుకొని భలే బతి చేస్తుందిలే, వాళ్ళతో నీకెందుకు? కొంతమందికి అర్హత ఉండదు. ఎందుకంటే నేను తెల్లని వస్త్రాలు వేసుకున్న దానికి తగిన విధంగా నేను జీవించాలని కొంతమంది భయంతో వేసుకోరు. మరి నీకు నువ్వు ఎప్పుడు జీవించేది? దానికి అర్హత నువ్వు ఎప్పుడు సంపాదించుకునేది? తెల్లని వస్త్రములు ధరించుకొని అంట ప్రభుతో సంచారం చేస్తారంట. మరి నువ్వు ఇక్కడ తెల్లని వస్త్రాలు వేసుకుని అలవాటు నీకు లేకపోతే మరి అక్కడెట్లా చెప్పండి? అంటే తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్తారని చెప్పేసి నేను అంటలేదు. ఇది ఒక క్రమం, అది నేను చెప్తుంది. ఇప్పుడు ఒక స్కూల్ ఉందనుకోండి, ఆ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు? ఒక యూనిఫామ్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మా సంఘం, మా స్కూలు ఇదిగో ఇది, మా పిల్లలు వీళ్ళు అని లోకానికి తెలియాలి. అర్థమవుతుందా? అది పరిశుద్ధులుగా గుర్తు ఒకటి. ఇది ఈ పరిశుద్ధత. తెలుపుని దేనికి సాదృశ్యంగా వాడతారు? అంతేగాని తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు, లేకపోతే మామూలు వస్త్రాలు వేసుకున్న వాళ్ళు రంగురంగుల వస్త్రాలు వేసుకున్న నరకాన్ని వెళ్తారని బైబిల్ చెప్పలేదు. అంటే అదొక చూడడానికి బాగుంటుంది అన్నమాట. వచ్చే నెలలో ప్రయత్నం చేయండి, సరేనా? ఓకేనా? కొంతమందికి నామోషి, కొంతమంది సిగ్గు. తెల్ల వస్త్రాలు విధరాళ్ళ కట్టుకునేది, అవునా? మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నారుగా, వాళ్ళందరూ భార్యలు పోగొట్టుకున్నారా ఏంది? తప్పు. దాన్ని అలా మీరు భావించబాకండి. ప్రియమైన దేవుని బిడ్డారా, మనమందరం చూసినప్పుడు పరలోక రాజ్యం బయట వాళ్ళు చూసినప్పుడు ఇక్కడే కనబడాలి. అలా మంచి ప్రవర్తన కలిగి మనం తెల్లని వస్త్రాలు వేసుకుంటే ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళతో మనకి ఎందుకండి? బయట వాళ్ళతో మనకు అవసరం లేదు. మన ప్రవర్తన ఏంటో మనకు తెలీదా? మన ప్రవర్తన ఏంటో దేవునికి తెలీదా? తెలిసిద్ది కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అలవాటు చేసుకోండి. రేపొద్దున ప్రభువా నాకు తెల్లని వస్త్రాలు అలవాటు లేదంటే అప్పుడేం చేస్తాడు? సరేలే, తెల్లని వస్త్రాలు లేనివాళ్ళు అదిగదిగో కింద ఇంకోటి ఉంది, ఆడకి వెళ్ళండి అని చెప్పేసి అంటే అప్పుడేం చేస్తావు చెప్పు? వెళ్తావా? నరకానికి వెళ్తావా? నాకు అలవాటు లేదు ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లని వస్త్రములు ధరించుకొని, ఎవరంటే వీళ్ళందరూ చెప్పండి? ఎవరంటే వీళ్ళు? మెలకుగా ఉన్నవారు. ఏ మెలకువ? నిద్రపోకుండా మెలకువ కాదు. ఏ మెలకువ? నన్ను తీసుకెళ్ళడానికి నా రక్షకుడు, నాకు మాట ఇచ్చినటువంటి రక్షకుడు వస్తాడని చెప్పేసి ఎదురు చూశారే వాళ్ళు వీళ్ళు. ఆయన వచ్చేటువంటి సమయంలో నా ప్రవర్తన సరిగా ఉండాలి, నా బ్రతుకు బాగుండాలని చెప్పేసి మంచి ప్రవర్తన కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఆయన లాంటి జీవితం జీవిస్తున్నారే చూడండి, వాళ్ళు వీళ్ళు. ఎవరైతే మంచి భక్తి చేస్తూ అబద్ధ బోధలను త్రోసివేసి మంచి భక్తిని చేస్తూ దేవుని యొక్క అడుగుజాడలో నడిచారే చూడండి, వాళ్ళు వీళ్ళు. వాళ్ళంట ఈ విషయాల్లో మెలకువ కలిగంట ఏం చేస్తున్నారో తెలుసా? తెల్లని వస్త్రాలు ధరించుకొని ఏం చేస్తున్నారు? ప్రభుతో అది సంచారం చేస్తూ ఉన్నారంట. ఇట్లా ప్రభుతో చక్కగా ఏం చేస్తున్నారు? తిరుగుతూ ఉన్నారంట. ఆయన ఇట్లా ముందు వెళ్తూ ఉంటుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయనతో పాటు
చక్కగా ఆయన వెనకాల వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చక్కగా అట్లా తిరుగుతూ ఉన్నారంట, సంచారం చేస్తున్నారు. ఎక్కడ సంచారం చేస్తున్నారు? చెప్పాలి గట్టిగా. ఎక్కడ? నరకంలోనా? ఎక్కడ? అదే పరలోక రాజ్యములో. అదేవిధంగా షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు కూడా అగ్నిగుణంలో పడినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి మరొకరు వారితో ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కలిసి అందులో సంచారం చేస్తూ ఉన్నారు, నడుస్తున్నారు, అగ్నిలో నడుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము చక్కగా తెల్లని వస్త్రాలు ధరించుకోనంట మనం ప్రభు సన్నిధిలో ఆయనతో పాటు మనం సంచారం చేస్తూ ఉంటాం. మెలకువగా ఉన్నటువంటి వారికి ఇంత శ్రేష్టమైనటువంటి ప్రయోజనం ఉంది. కనుక మనం తప్పకుండా మనం దేవుని కొరకు ఎదురు చూసే విషయంలో మెలకువగా ఉండాలి. ఎప్పుడు వస్తాడంటావా, ఆయన వచ్చేది లేదులే, నేను పోయేది లేదులే అని చెప్పేసి అశ్రద్ధతో, అర్థమవుతుందండి. ఆయన 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇంతవరకు రాలేదు, లేకపోతే ఇప్పుడు రాళ్లే, ఈ సంవత్సరం రాళ్లే, ఇంకా లేకపోతే అది జరిగితే వస్తుంది, ఇది జరిగితే వస్తాడని చెప్పేసి అశ్రద్ధ చేయక ఆయన వస్తున్నాడు అని చెప్పేసి మెళుకు కలిగి మనం బ్రతకాలి. ఆయన కొరకు మనం ఏం చేయాలి? మెళుకు కలిగి మంచి ప్రవక్తలు కలిగి ఉండాలి. మెళుకు కలిగి ఎలా ఉండాలి? మంచి భక్తి మనం చేస్తూ ఉంటే ఆయనతో మనం సంచారం చేస్తూ ఉంటాం, ఆయనతో మనం పరలోక రాజ్యంలో తిరుగుతూ ఉంటాం. ఎంత గొప్ప ధన్యత! దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి. సకల పరిశుద్ధులతో దేవునితో ఇప్పుడైతే మనం ఆయన ముఖాముఖిగా చూడలేకపోతా ఉన్నాం, కానీ రేపటి దినానంట ఆయనను మనం ముఖాముఖిగా చూస్తాం, ఆయనతో మాట్లాడతాం కదా. ఆయన చేయి పట్టుకొని మనం నడుస్తాం. ఎంత గొప్ప ధన్యత! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగ్యాన్ని మీరందరూ కూడా పోగొట్టుకోకుండా ఈ యొక్క భాగ్యాన్ని మీరందరూ కూడా మరి పొందుకోవాలని ఒక దైవ సేవకుడిగా ప్రేమతో నేను తెలియజేస్తా ఉన్నాను. రెండవ మాట మనం చూసి ముగించుకుందాం. చూడండి, రెండవ మాటగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. మీరు అనుకొననే గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే. అది మొదటి మాట యేసు ప్రభు చెప్పాడు. ఏమనంటే మొదటి మాట, మీరు మెలకుగా ఉండండి. మెళుకు అంటే ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం కదా. అర్థమైంది అందరికీ? మా తల్ల పైకి ఎత్తండి. అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పండి. అర్థం కావాలంటే మళ్ళీ చెప్తా. అమ్మో పాస్టర్ గారు ఇప్పుడు జావక. అర్థమైతే చెప్పండి. మెళుకు అంటే ఏంటి చెప్పండి? ఇసురుకోవడమా? మెళుకు అంటే ఏంటి? ఎదురు చూడడం. వెనకాల చెప్పట్లా మా అయ్యా, చెప్పాలి మీరు. మెళుకు అంటే ఏంటి? ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఈ సంవత్సరం నాకు ఒక అమ్మాయి రాబోతుంది. ఎట్లుంటుందో, ఎలాంటిది వస్తుందో. ఈ సంవత్సరం నాకు పెళ్ళి కాబోతుంది. అబ్బాయి వస్తాడు, ఎలాంటి వాడు వస్తాడు? వాడు కొట్టేవాడా, తిట్టేవాడా, పెట్టేవాడా? వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా? చెప్పండి, దేనికోసం ఎదురు చూస్తున్నారు? చెప్పాలి గట్టిగా. అతి త్వరలోనంట డోక్రా అంట, రుణమాఫీ అంట. ఎదురు చూస్తున్నారా? ఈ నెల ఆగితే నాకు 2 లక్షలు వస్తాయి. ఎందులో? అబ్బా, ఏమి ఎదురు చూస్తారో. నెల ఎప్పుడైపోద్దా. కొంతమందికి ఆత్రం. ఇక 2 నెలలు కట్టాల్సినవి కూడా ముందుగానే కట్టి 4 నెలలు ఉన్నా కూడా 4 నెలలు ఇప్పుడే కట్టి 2 వస్తాయంట, 3 వస్తాయంట. అసలు ఎంత ఎదురు చూస్తూ ఉంటారో కదా. వాటి కోసం కాదండి, అవన్నీ కూడా నువ్వు ఎంతగా వాటి కోసం ఎదురు చూసి సంతోషించావో తర్వాత అంత బాధతో నెల వస్తుంది అనమాట. లెటర్, నెల వచ్చింది, 5వ తారీఖు కూడా పోతుంది అనగానే ఏడుపు మొహం అంతా బేలగా డాక్రా కట్టాలే తీసుకునేటప్పుడు డాక్టర్ వస్తుంది. అబ్బా ఎంత సంతోషమో. కట్టేపాటికి డాక్రా కట్టాలంటమ్మా, కూలి అమ్మ. వీటిని బట్టి మన జీవితాల్లో ఎప్పటికీ సంతోషం కలగదు. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పాలి గట్టిగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు అది నూతన బలం పొందుకుంటారంట. వాళ్ళు పక్షి రాజు వలే ఏం చేస్తారు? అది ఆయనతో పాటు వెళ్ళిపోతారు. అంత బలం వస్తుంది.
అందుకని మనం ఎవరి కోసం చూడాలి? మనకి మరలా తిరిగి వస్తానటువంటి క్రీస్తు కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన మరలా వస్తా అన్నాడు, ఖచ్చితంగా వస్తాడు ఒక రోజున. మెళకువగా ఉండి ఆయన వస్తాడు, ఆయన వస్తున్నాడు అని చెప్పేసి మెళకువగా ఉండి మనం ఏం చేయాలంటే, మెళకువగా ఉండి ఏం చేయాలి? మంచి ప్రవక్తన అది కలిగి ఉండాలి. మెళకువగా ఉండి మంచి భక్తి మనం చేయాలి. అయితే మెళకువగా ఉన్నటువంటి వారికి కలిగే ఉపయోగం ఏంటంట, మేలు ఏంటంట చెప్పండి? తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనతో మనం ఏం చేస్తాం? అది ఆయనతో మనం సంచారం చేస్తూ ఉంటాం. ఎక్కడ? పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం తిరుగుతూ ఉంటాం. అంత గొప్ప భాగ్యము ఈ మెళకువగా ఉన్నటువంటి వారికి అనుగ్రహించబడింది. రెండో మాటగా ఏమన్నాడంటే, ఒకటేమో మీరు మెళకువగా ఉండండి, రెండవది ఏం చేయాలి? మెళకువగా ఉండి ఏం చేయాలో తెలుసా? మీరు మెళకువగా ఉండి మీరు ఏం చేయాలంటే సిద్ధపడాలి. మీరు దేని కొరకైతే మెళకువగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నారో దాని కొరకు మీరు వెళ్ళడానికి ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపడటం అంటే ఏంటంటే, మీకు ఒక మాటలో చెప్తాను, మీకు అర్థమయ్యే మాటలో ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని కోతకు రమ్మని పిలిచారండి. మిమ్మల్ని కోతకు రమ్మని పిలిచారు. మీరేం చేయాలి? అప్పుడు మా పైకి చూడండి, ఇటు పైకంటే ఆ పైకి కాదు, ఇటు. ఏం చేయాలి మీరు చెప్పండి? సిద్ధపడాలి. మీరు ఎలా సిద్ధపడాలి? ఉదయాన్నే లేచి క్యారేజీ పెట్టుకొని దోకుడు బార ఒకటి తీసుకొని ఆటోలో కూర్చోవాలి కదా, అంతేనా? ఏం చేయాలి? కోతకి వెళ్ళే వాళ్ళు దోకుడు బార తీసుకెళ్ళాలా, లేకపోతే గడపార తీసుకెళ్ళాలా? ఏం తీసుకెళ్ళాలి? మీరు ఎప్పుడు కోతలు పోయలేదా? మర్చిపోయి ఉంటారులే, దేవుడు లేకుండా చేశాడుగా 2 ఏళ్ళు. అదిగాక మిషన్లు వచ్చింది కదా, చాలామంది కోత మర్చిపోయారు కదా. కొడవలి కావాలి. కొడవలు తీసుకొని మనం క్యారేజ్ తీసుకొని తర్వాత ఆ పని చేయడానికి కావాల్సినటువంటి వస్త్రాలు మనం అన్నీ కూడా ఏం చేయాలి? మనం సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆటో వస్తుందో, ఎప్పుడైతే ఆ యజమానుడు పిలుస్తాడో అప్పుడు మనం సిద్ధపరిచినవన్నీ కూడా తీసుకొని ఏం చేయాలి? వారితో పాటు మనం వెళ్ళాలి. అర్థమైందా? సిద్ధపాటు అంటే అది ఇప్పుడు మనం సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి? ఎక్కడికి సిద్ధపడాలి? చెప్పాలి గట్టిగా. దేని కొరకు ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడాలి మనం? చూడండి, ఏదన్నా ఊరు వెళ్ళాలంటే అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఈరోజు సాయంత్రం మేము వైజాగ్ బయలుదేరి వెళ్తున్నాం. రాత్రే మా పాస్టర్ గారు మొత్తం సిద్ధం చేసింది 2 బ్యాగులకి. ఏమేం కావాలో మొత్తం సిద్ధపరిచింది కదా. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా, ఏదన్నా పని చేస్తున్నప్పుడు దాని కొరకు మనం ఏం చేస్తాం? సిద్ధపరచుకుంటాం. ఒక ప్రయాణం చేస్తుంటే మనం సిద్ధపరచుకుంటాం కదండి. అదేవిధంగా ఒక విత్తనం వేయాలంటే ముందు మనం ఏం చేస్తాం? పొలాన్ని సిద్ధపరుస్తాం. ఒక ఇల్లు కట్టాలంటే దానికి కావాల్సినవన్నీ కూడా ఏం చేస్తాం? మనం సిద్ధపరుస్తాం. ఒక ఎగ్జామ్ రాయాలంటే ముందుగా సిద్ధపాటు. నేను కూడా ఒక ప్రసంగం చేయాలంటే దానికి కూడా ఏం కావాలి? చెప్పాలి గట్టిగా, ఏం కావాలి? అది ఇక్కడ 1 గంట ప్రసంగం చేయాలంటే 2 గంటలు 3 గంటలు సిద్ధపడాలి. అర్థమవుతుందా? ఏదో ఇక్కడికి వచ్చి నిలబడి మాటలు తీసి చెప్పడం కాదండి. సిద్ధపడాలి. ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి. ఆ తర్వాత ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా అది చక్కగా ఒక దాంట్లో రాసుకుంటూ ఉండాలి. సిద్ధపడి లేకపోతే ఎక్కడికి వచ్చి ప్రసంగం చేయమంటే కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. అకస్మాత్తుగా కొంతమంది వాక్యం చెప్పమంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను సిద్ధపడలేదు అనేటువంటి మాట వచ్చింది. ఏం మాట వస్తుందో తెలుసా? నేను సిద్ధపడలేదు. ఆ మాట మన నోట రాకూడదు. ఎందుకో తెలుసా? అనుకోనని గడియలో మనం ఎవరికొరకైతే ఎదురు చూస్తున్నామో ఆయన మనం వచ్చాడనుకోండి, నేను సిద్ధపడలేదు కాసేపు ఆగంటే చెప్పండి, ఉంటాడా? చెప్పాలి గట్టిగా, ఉండడు కదా. అందుకనే మనం ఏం చేయాలంటే చెప్పాలి. ఎలా ఉండాలి? ఎలా సిద్ధపడాలి? చూడండి, మనం ఎజ్రా గ్రంథం త్వరగా చూడండి, 10వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట
మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏంటంట? ఎలా అంట? చెప్పండి తొందరగా. ఎలా? మళ్ళీ చదవండి ఒకసారి. ఏమ్మా వినబడుతుంది అందరికీ? బైబిల్ ఉన్నవారు తీసారా? తీసి చూడండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడండి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని మనం ఎలా సిద్ధపడాలో తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ఎలా సిద్ధపడాలో తెలుసా? నెంబర్ 1, మన పాపములు ఒప్పుకొని మనం సిద్ధపడాలి. ఎందుకంటే పాపముతో ఉన్న వ్యక్తి పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. అర్థమవుతుందా? పాపంతో ఉన్నటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. అందుకనే పరలోకానికి వెళ్ళాలంటే మొదట ఏం చేయాలి? పాపమును విడిచిపెట్టి, అందుకని అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. ఏం చేయాలంట? వాటిని 2 చేయాలి. ఇక్కడ 2 చేయాలి. 1 ఒప్పుకోవాలి, 2వది ఇది చేయరు కొంతమంది. ఇది చేయరు. అయ్యా నేను తప్పు చేశాను, పలానా తప్పు అని చెప్పేసి కొంతమంది ఒప్పుకుంటారు, కానీ ఏం చేయరు? విడిచిపెట్టరు. చేసిందే మరలా చేస్తూ ఉంటారు. అది కాదు. మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి, తర్వాత విడిచిపెట్టాలి. అది మనం ఎలా సిద్ధపడాలో తెలుసా? పాపమును విడిచిపెట్టి, పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో, ఎలా అయితే బ్రతకమన్నాడో, ఎలా అయితే ముందుకు కొనసాగిపోమన్నాడో ఆ విధంగా మనం ఏం చేయాలి? అలా సిద్ధపడాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం సిద్ధపడాలి? ఎందుకు మనం సిద్ధపడాలి చూద్దామా? త్వరగా చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. త్వరగా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి చిన్నలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక, సిద్ధపాటు ఎందుకంటే ఆయన ఎదుట మనం సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడటం కొరకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే, లేకపోతే ఒక ప్రసంగికుడిని, అంటే ఈ ప్రసంగం అంటే ఇదే కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, ఏదైనా మీటింగ్ కావచ్చు, వాళ్ళని పిలిస్తే రారు, నేను సిద్ధపడలేదు అంటారు. ఎందుకో తెలుసా? సిద్ధపడకుండా ఇక్కడికి వస్తే మొదట ఏంటంటే సిగ్గు కలిగిద్ది. ఎందుకో తెలుసా? అక్కడ సందర్భం ఏంటో, ఆ సమయం ఏంటో దాని ప్రకారం చెప్పలేదనుకోండి, ఏమైద్ది? ఎవడో ఇటు చెప్పాడు, సిగ్గు కలిగిద్ది. రెండవది ఏంటంటే, అతడు సిద్ధపడలేదు కనుక అతనికి ఏం కలిగిద్ది అంటే భయం కలిగిద్ది. నేనేం చెప్పాలి, నేనేమి మాట్లాడాలి, ఇక్కడ నేనేం చెప్పాలి. అది సిద్ధపడి వచ్చాను అనుకోండి, సిగ్గు ఉండదు, భయము. ఎస్, మనం కూడా ఆయన ఎదుట మనము సిగ్గు లేకుండా ధైర్యంగా నిలబడాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి? సిద్ధపడాలి. ఆయన చిత్తానుసారంగా మనము సిద్ధపడితే ఆయన ఎదుటంటే మనము ధైర్యంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఈ భూలోకములో సిద్ధపడాలి. మనం సిగ్గుపడకుండా ఆయన ఎదుట మనము ధైర్యంగా ఉండాలంటే మొదట మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎందుకు మనం సిద్ధపడాలంటే చెప్పండి, ఆయన ఎదుట మనం సిగ్గుపడకుండా ధైర్యంగా మనం నిలబడాలి. సిద్ధపడకపోతే ఏమవుద్దు చెప్పండి? సిగ్గుపడాల్సి వస్తుంది. నువ్వు సిద్ధపడకుండా కోతకి దోకురు బార తీసుకెళ్ళావు అనుకోండి, అక్కడికి పోయిన తర్వాత ఏమవ్వాలి? నలుగురిలో
సిగ్గుపోదు నీకు? ఏమంటాడు ఆయన? ఒకసారి నేను చెప్పాను, నేను 10వ తరగతి చదివేటప్పుడు ఖాళీగా ఉన్నాను. బుజ్జన్నాయి రెడ్డి గారి చేలో కంప కొట్టడానికి తీసుకెళ్తే నేనేం చేశానంటే కొబ్బరి బొండాలుగా కొట్టే కత్తి తీసుకెళ్ళా. దాంతో పెద్ద పెద్ద చెట్లు ఎట్టా కొట్టడం కుదరదు కదా. ఆయన చూశాడు, బాయ్ నువ్వు ఎప్పుడైనా పనికి వచ్చావా? పనికి వచ్చేవాడివైతే ఏం చేస్తారు? ఏ పనికి కావాల్సినటువంటి వస్తువులు అది ఆ వస్తువులు తీసుకెళ్తారు. లేకపోతే ఏమవుద్ది? అక్కడ సిగ్గుపడాల్సి వస్తుంది నలుగురిలో. అవునా కదా? చెప్పండి గట్టిగా, అవునా కదా? మిరకాయలు కోయడానికి నేను పిలిచారు, నువ్వు కొడలు తీసుకొని వెళ్ళావనుకో, చెప్పండి. ఏమ్మా మిరకాయలు కోయడానికి ఏం తెచ్చావంటే కొడవలు తెచ్చానంటే నలుగురిలో ఏమవుద్ది? సిగ్గుపోద్ది. అంటే నీకు మిరకాయలు కోయడానికి ఏం తేవాలో ఏం తేకూడదు నీకు తెలీదు. అమ్మా మిరకాయలు కోయడానికి ఏం తీసుకెళ్ళాలి చెప్పండి? గోతమా? గోతంలో కాయలు ఎట్టొస్తాయి? గోతాల్లో కాయలు ఎట్టొస్తా అండి? మీ చేతులు వేసిపోవద్దా లేదా? మీ చేతులు పోవాలంటే కాళ్ళు పోవాలా లేదా? మీ కాళ్ళు పోవాలంటే ఆటో పోవాలా లేదా? మరి ఇవన్నీ ఉంటాయి, చాలా తతంగా ఉంటుంది అన్నమాట కదా. మనము ఏ పనికి పిలువబడ్డామో ఆ పనికి తగినటువంటి వస్తువులు మన దగ్గర లేకపోతే మనకి సిగ్గు కలుగుద్ది. అదేవిధంగా అంటే మనం పరలోక రాజ్యానికి సిద్ధపడకుండా వెళ్ళామనుకోండి, సిగ్గు అవమానం అనేది. అందుకని మనము ఏం చేయాలి? ఇక్కడ సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడు సిద్ధపడి వెళ్ళామనుకోండి, చక్కగా మనం ఆయన ఎదుట చక్కగా మనం నిలబడి ధైర్యంగా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం ఎందుకు సిద్ధపడాలి చూడండి. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము. త్వరగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడిన వాళ్ళు ఏమైపోయారంట? అక్కడే విడువబడ్డారంట. ఎందుకు మనం సిద్ధపడాలంటే పెండ్లి విందులో పాలు పంపులు పొందడానికి మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మొదటిగా ఎందుకు మనం సిద్ధపడాలంటే పెండ్లి కుమారుని ఎదుట మనము సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడడానికి మనం సిద్ధపడాలి. రెండవదిగా ఎందుకు మనం సిద్ధపడాలంటే పెండ్లి విందులో పాలు పంపులు పొందడానికి మనం సిద్ధపడాలి. పెండ్లి విందులో పాలు పంపులు పొందాలంటే పెండ్లి వస్త్రము కావాలి. ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు. ఏ వస్త్రం కావాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఏ వస్త్రం కావాలి? పెండ్లి వస్త్రం. పెండ్లి వస్త్రం అంటే మనం వేసుకుని వెళ్ళేవి కాదండి. పెండ్లి వస్త్రం అంటే మనం పెళ్ళిళ్ళకి వేసుకునేవి కాదు. పెండ్లి వస్త్రం అంటే దానికి ఒక అర్హత, అర్థమైందా? దానికి ఒక అర్హత అంటే ఆ పెండ్లి విందులో పాల్గొనడానికి పెండ్లి వస్త్రం అంటే ఒక అర్హత. ఆ విందు అందరూ చేసేది కాదు. ఆ విందులో అందరూ పాల్గొనరు. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూసి మంచి ప్రవర్తన కలిగి మెళకుగా ఉండి మంచి భక్తి చేసి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ విందులో పాలు పంపులు పొందడానికి అర్హులు. ఒక 5గురు వచ్చారు, వాళ్ళు కూడా పెండ్లి విందులో పాలు పంపులు పొందామని వచ్చారు, కానీ వాళ్ళంట వచ్చారు కానీ సిద్ధపడలేదంట. ఏం సిద్ధపడలేదు? పెండ్లి కుమారుడు 1 గంటలో వస్తాడని చెప్పేసి వాళ్ళంట వాళ్ళ దగ్గర 1 గంటకి సరిపోయే నూనె మాత్రమే తెచ్చుకున్నారంట, ఎక్స్ట్రా తెచ్చుకోలేదు. ఆయన 1-2 గంటలు మరి ఆయన అలంకరింపబడాలి కదా. అలా 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 అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి అయిపోయేసరికి వీళ్ళు ఇంకా రాలేదని నిద్రపోయారు. ఇది సిద్ధపరచుకోవాలా. వాళ్ళేమో ఆయన ఎప్పుడైతే రావడం ఆలస్యం చేస్తున్నాడో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దానికి కావలసినదంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఈలోపు అనుకున్న గడియలు ఆయన రానే వచ్చాడు. ఎవరైతే సిద్ధపడ్డారో వారు మాత్రమే దివిటీలు తీసుకొని వెళ్ళిపోయారు. సిద్ధపడినటువంటి వారు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత తలుపులు వేయబడ్డాయి. అయ్యా మేము ఇప్పుడు సిద్ధపడ్డాం, ఇప్పుడు మేము మా దివిటీలు వెలిగించుకున్నాం, మేము సిద్ధపడ్డామంటే తలుపులు వేయబడ్డాయి, ఇంకా తీయబడనే
కేకలేస్తున్నారంట. కేకలేసినా లేదు, గీ పెట్టినా లేదు, ఇంకా లేదు, అవకాశం లేదు. అందుకని మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే మనం పనికి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటామో ఆ విధంగానే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా మనం ఏం చేయాలి? అది ఇవన్నీ ప్రవక్తన, భక్తి ఇవన్నీ కూడా మనం సిద్ధపరచుకుంటేనంట. మొదటేమో మనం ఎలా సిద్ధపడాలి చెప్పండి? పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మనము సిద్ధపడాలి. అర్థమవుతుందా? ఎందుకు సిద్ధపడాలి చెప్పండి? ఆయన ఎదుట మనము సిగ్గుపడకుండా ఇక్కడ మనం సిద్ధపడాలి. రెండవదిగా ఎందుకు సిద్ధపడాలి చెప్పండి? ముగించుకుందాం. చెప్పండి ఎందుకు పెండ్లి విందులో పాలు పంపులు పొందడానికి మనం సిద్ధపడాలి. చూడండి చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు సిద్ధపడాలో తెలుసా? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జీతాన్ని తీసుకోవడానికంట. అర్థమైందా? మనం ఎందుకు సిద్ధపడాలి? దేవుడు మన కొరకు మనం సిద్ధపడిన విధానాన్ని బట్టి దేవుడు అంటే మనకేం చేశాడో తెలుసా? చెప్పండి. నువ్వు సిద్ధపడి పనికి వెళ్ళావనుకోండి, నీకు అక్కడ ఏం దాచబడి ఉంది? తిరిగి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మనకేం చేస్తారు చెప్పండి? మీరు మిరగాయలు కోయడానికి వెళ్ళారండి, రెడీ అయ్యి సిద్ధపడి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మీకు ఏదమ్మా మీరు కూరలు తెచ్చుకోరా? ఊరకనే చేసి వస్తున్నారా? మరి మాట్లాడండి, ఏమిస్తారు? పాస్టర్ గారు అది కూడా నీకు తెలియదు అంటారా? తెలుసురా చెప్పండి. కూలి ఇస్తారు కదా, జీతం ఇస్తారు. మనం ఏ పని అయితే చేసామో ఆ పనికి తగినటువంటి ప్రతిఫలం మనం సాయంత్రానికో లేకపోతే ఆ వారం చివరిలోనో తప్పకుండా మనం పొందుకుంటాం. అదేవిధంగా అంట మనము మంచి ప్రవక్తన కలిగిన విధానాన్ని బట్టి, ఆయన కొరకంట మెడుకుగా ఎదురు చూసిన దాన్ని బట్టి, మంచి భక్తి చేసిన దాన్ని బట్టి, ఆయన సన్నిధిలో పరిచర్య చేసిన దాన్ని బట్టి, ఆయన తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధించకుండా ఆయన మాత్రమే పూజించిన విధానాన్ని బట్టి, ఆయన సన్నిధిలో నడుచుకున్న విధానాన్ని బట్టి అంట ఆయన వీటన్నిటి విషయం ఏం చేశాడంటే మన కొరకు అక్కడ జీతం సిద్ధపరిచాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనందరి కొరకైనా జీతం సిద్ధపరిచాడు. మనం ఇక్కడ సిద్ధపడితేనే అక్కడ సిద్ధపరిచిన జీతాన్ని మనం తీసుకుంటాం. అందుకొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. కనుక ఎంతమందికి కావాలి జీతం చెప్పండి? ఎంతమందికి కావాలి జీతం? కొంతమందికి వద్దంట. మీకు వద్దపోతే నాకేంటి? ఇక్కడ చెప్పండి, ప్రభువా మాకు వద్దులే కానీ మా పాస్టర్ గారికి ఇండి చెప్పండి. ఇక్కడే చెప్పండి. పడినటువంటి ప్రయాసకు ప్రతి వారు కూడా ఏం చేస్తారంటే ప్రతిఫలాన్ని కోరుకుంటారు కదండి. కోరుకుంటారా లేదా? నువ్వు ప్రయాసపడ్డావు, ఎండలో ప్రయాసపడ్డావు, వర్షంలో ప్రయాసపడ్డావు, నీ శరీరం అంతా కూడా ఆ పని చేసి ఎంతో ప్రయాస. సాయంత్రానికి నువ్వేం ఆశిస్తావంటే దానికి కావలసినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు ఆశిస్తావు. మన దేవుడు న్యాయవంతుడు. ఆయన ఊరికే తన పని చేయించుకునేవాడు కాదు. ఇక్కడైతే కొంతమంది అక్రమంగా అన్యాయంగా మనం చేసినటువంటి దానికి ప్రతిఫలం ఇవ్వకుండా రకరకాలుగా చేయొచ్చేమో, కానీ మన దేవుడు న్యాయవంతుడు. మనం ఇక్కడ ఈ భూమి మీద ఆయన కొరకు పడిన ప్రయాసంతని బట్టి అంట మనకి జీతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడంట. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని పని అంత ఎక్కువ చేస్తే అంత జీతం మీరు అక్కడ తీసుకుంటారు. మీరు ఇక్కడ తక్కువ చేశారనుకోండి, జీతం కూడా చెప్పండి గట్టిగా చెప్పాలి, మాట్లాడాలి గట్టిగా. చర్చి పని చేయడానికి ఒక ఆమె వస్తుంది, ఏమ్మా ఎందుకు నువ్వు ఈ సిమెంట్ పని బొరువులు ఇమ్మట చక్కగా మిరగాలకి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే, అయ్యా మిరగాలకి వెళ్తే ఎంత 300-350 వస్తాయి, కానీ అక్కడంత పని ఉండదు, అంత ప్రయాసం ఉండదు. కానీ ఇక్కడ నీకు ఎంతమ్మ కూలి అంటే 700 అంట. ఎంత? 700. అంటే మీరు 2 రోజులు మిరగాయలు కోయాలి. ఆ ఒక్కరోజు పని చేస్తే మీరు 2 రోజులు మిరగాయలు కోస్తే మీకు 700 వస్తాయి, 350. కానీ ఆమె ఒక్కరోజు ఏం చేస్తుందో తెలుసా? 700. అయితే ఏం చేస్తుంది? ఆ రోజంతా సిమెంట్ బొచ్చులో నెత్తి మీద పెట్టుకొని, మట్టి బొచ్చులో నెత్తి మీద పెట్టుకొని ఎంతో ప్రయాసపడుతుంది. ఆ పనిలో అంత ప్రయాస ఉంది కాబట్టి దానికి తగినటువంటి కూలి 700. మిరగాయలు కోసే వాళ్ళకి ఎంత అంటే ఆ ప్రయాసకు తగినటువంటి కూలి అదే. నువ్వు వెళ్ళి
అదిగో ఆమా 700 తెచ్చుకుంది, నాకు గొడి అని చెప్పేసి అంటే ఇస్తాడా నీకు? మీ సేవలో నేను మిరగాయలు కోసాగా, అదిగో పక్కింటామా సిమెంట్ పని పోయి 700 తెచ్చుకుంది, నాకు కూడా అదే కూలి అని చెప్పేసి అన్నాం అనుకో, ఏమంటాడు? పో నువ్వు కూడా సిమెంట్ పనికి పో అంటాడు. అంతేనా? ఎస్. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే దేవుని పరిచర్య చేయండి. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వండి. దేవుని పని కొరకై మీ శరీరములను వంచండి. వంచరు. పని దగ్గర అయితే ఉంచుతారు, కానీ ఈడకు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఒళ్ళంతా కదిలినట్టుంది అయ్యా. ఆడ కదలదు, ఆడ ఎరగబడి చేస్తావు. ఇక్కడ మాత్రం దేవుని పని ఏది చేయరు. చేయకపోతే నీకు జీతం ఎట్టా వస్తుంది? ఇక్కడ చేస్తేనే నీకు అక్కడ జీతం సిద్ధపడి ఉంటుంది, లేకపోతే లేదు. అందుకని మేము కూడా దేని కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు ఆశించకుండా ఎందుకు ఈ పరిచర్యలు ఈ విధంగా ముందుకు కొనసాగిపోతామన్నా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాకు సరైన జీతం ఇవ్వకపోయినా రాకపోయినా మాకు రేపటి దినాన పరలోకములో శ్రేష్టమైనటువంటి జీతం నా ప్రభు మాకు సిద్ధపరిచాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జీతం కిరీటాల రూపంలో రావచ్చు, బహుమతుల రూపంలో రావచ్చు, ఆ జీతం ఇంకా ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా ఇస్తాడు తప్పకుండా. అందుకనే మనం ఆ జీతము సిద్ధపరిచినటువంటి ఆ జీతాన్ని మనం తెచ్చుకోవడానికి, ఆ జీతాన్ని మనం కలిగి ఉండడానికి, పొందుకోవడానికంట మనం ఏం చేయాలి? ఇక్కడ సిద్ధపడాలి. ఇక్కడ మనం సిద్ధపడితే మన కొరకు సిద్ధపరిచినటువంటి జీతం అక్కడ ప్రభు మనకి ఇస్తాడు. కనుక ప్రభు యొక్క పనిలో నువ్వేమాత్రం వెనకడుగు వేయద్దు. మనకెంత చక్కగా మంచి పరిచర్య, చక్కగా దీన్ని ఓడ్చటం, ప్రతి నెల భోజనాలు చేస్తూ ఉన్నాం, అర్థమవుతుందండి. సంఘం కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయండి, అది కూడా ఒక పరిచర్యే. అర్థమవుతుందా? ఎవరైతే తప్పిపోతూ ఉన్నారో వారికి దేవుని యొక్క మాటలు చెప్పి సంఘానికి నడిపించండి, అది కూడా ప్రభు పరిచర్యే. అర్థమవుతుందా? పరిచర్య అంటే ఓడటం, తినటం, కరగటం ఈ కాదండి. పరిచర్య అంటే ఇక అదే అనుకోలేరు. నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరైతే భారం కలిగి ప్రార్థన చేస్తారో వారి యొక్క కన్నీళ్ళంట దేవుడు అంట తన కలవెలలో దాచి ఏం చేస్తారో తెలుసా? దానికి తగిన జీతాన్ని ఇస్తాడు. చేయండి, ప్రార్థన చేయండి, పరిచర్య చేయండి. అర్థమైందా? అగ్నిలో ఉండి కొందరు లాగినట్లు ఎవరైతే తప్పిపోతా ఉన్నారో వారితో మాట్లాడండి, సంఘానికి తీసుకొని రండి. అమ్మా, వేరే సంఘానికి కాదు. అర్థమైందా? ఎక్కడి నుంచి ఇంకో సంఘానికి తీసుకొని పోబాకండి. ఎందరైతే తప్పిపోయారో వారందరితో మాట్లాడయ్యా, ప్రార్థనకి అమ్మ ప్రార్థనకి రండి. ఎందుకు రాలేకపోతున్నారు? ఏదో కారణాన్ని బట్టి వాళ్ళు రాలేకపోతూ ఉన్నారు, మాట్లాడండి. మీకు తెలిసి వాళ్ళు రాలేకపోతున్నారు, అలాంటి వాళ్ళతో మాట్లాడండి, దేవుని సన్నిధికి నడిపించండి, వారి కోసం ప్రార్థన చేయండి. సంఘంలో ఏ పని ఉంటే ఆ పని చేయండి. అర్థమవుతుందా? ఆ విధంగా ప్రతిదీ కూడా పరిచర్య కిందకి లాగా వస్తుంది. సంఘం కొరకు నువ్వు ఏ విషయంలో నువ్వు పాటుపడ్డావో, పని చేసేవో అదంతా కూడా పరిచర్య కొరకు వస్తుంది. కొంతమంది అండి వస్తారు వెళ్తారు, అసలు ఏం చేయరు, ఏం పట్టినట్టుండవు, ప్రార్థన చేయరు, పాడబాడరు, ఏది చేయరు, ఎవరికి స్వార్థ చెప్పరు, వస్తారు వెళ్తారు. సంఘంలో ఏమన్నా పని ఉన్నా కూడా చేయరు. అయితే జీతం ఎలా వస్తుంది? పని చేయకుండా జీతం ఆశించడం ఏమాత్రమో మంచిది కాదు. నువ్వు పని చేయి, జీతాన్ని ఆశించు. పని చేయకుండా జీతాన్ని ఆశిస్తే ఏమంటారు? దీన్ని చెప్పండి, ఏమంటారు? పని చేయకుండా నాకు జీతం కావాలంటే ఎట్లా? కుదరదు. సరే, ఒకవేళ నువ్వు పని చేయకుండా ఇక్కడ నీ మాటలు చెప్పి ఒకవేళ డబ్బులు సంపాదించుకుంటావేమో, కానీ అది అక్కడ చల్లదు. అర్థమవుతుందా? కొంతమంది అంటారు, మా అల్లుడికి పని చేస్తాను జాతకపోయినా మాటలు చెప్పి మా అమ్మాయిని ఏం చేస్తాడంట? మాటలు చెప్పి మా అమ్మాయిని బ్రతికిస్తాడు, అందుకని ఇచ్చాం వాడికి. సరే, మాట్లాడి చదువుతావు, కానీ ఆడెవరికి చదువుతావు? ఏడంటే పిచ్చోళ్ళు వింటారు, కానీ ఆడ పిచ్చోళ్ళు ఎవరు లేరు, ఆడ చెప్పడానికి కుదరదు. ఎక్కడ నువ్వు బ్రతకవచ్చు, అక్కడ నువ్వు బ్రతకలేవు. కనుక ఇక్కడ మనము సిద్ధపడదాం. అక్కడ ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి జీతాన్ని పొందుకొని చక్కగా సంతోషంగా ప్రభుతో ఉందాం. అలాంటి కృప భాగ్యము ధన్యత ప్రభు మనకి దయచేయునుగాక. ఆమె అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తదుపరి కార్యక్రమానికి మనం సిద్ధపడదాం. త్వరగా అందరూ కూడా లేచి నిలబడండి. అమ్మ, మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా కొంచెం లేపండి అమ్మ, సహాయం చేయండి వాళ్ళకి. త్వరగా అందరూ కూడా సిద్ధపడండి. అదేవిధంగా యవన బిడ్డలు కూడా మరి అక్కడ భోజనాలు కూడా సిద్ధపరచున్నాయో అందరూ కళ్ళు మూయండి. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం.
త్వరగా అందరు కూడా కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభు మాట్లాడేటువంటి మాటలు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనవి. ఈ సమయంలో మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు చెప్పాడు, మీరు మెలకుగా ఉండాలి, అదేవిధంగా మీరు సిద్ధపడాలి. మెలకు అంటే శరీర సంబంధమైనటువంటి విషయం కాదు, ఇది ఆత్మ సంబంధంగా మనము మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగిన వారు ఏం చేస్తారంటే ఎదురు చూస్తారు. కావలి వారు వేకువ కొరకు ఎదురు చూస్తారు. అదేవిధంగా మెలకుగా ఉన్నవారు వాళ్ళు ఏ విషయం కొరకైతే మెలకు కలిగి ఉన్నారు వాటి కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా మనము మెలకుగా ఉండి చేయాల్సిన పని ఏంటంటే, మన ప్రభు త్వరగా వస్తా అన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండేటువంటి స్థలంలో మీరు ఉండులాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అన్నాడు. అయితే మనం మెలకు కలిగి ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. నా ప్రభు నన్ను తీసుకొని వెళ్ళడానికి త్వరగా రాబోతూ ఉన్నాడని మనం ఎదురు చూడాలి. లోక సంబంధమైనటువంటి వాటి కోసం కాదు ఎదురు చూసేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎదురు చూశాడు, పరలోక పట్టణము కొరకు ఎదురు చూశారు. మన పితరులందరూ ఎదురు చూశారు. ఈ రోజున నీవు నేను కూడా ఎదురు చూడాలి. ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళతాడు, ఖచ్చితం అది. దాని కొరకు మనము ఎదురు చూడాలి. ఈ సమయంలో మనం ఎదురు చూడాలి. నిరీక్షణ కలిగి, మెళకువ కలిగి, ఓపిక కలిగి, ఓర్పుతో, సహనముతో మనం ఎదురు చూడాలి. ఎదురు చూసేవారు అలసిపోకూడదు, ఎదురు చూసేవారు కృంగిపోకూడదు, ఎదురు చూసేవారు నిరాశ చెందకూడదు, ఎదురు చూసేవారు విసుగుదలగా ఉండకూడదు. అందుకని మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు చెప్పాడు. కనుక ఈ సమయంలో దేని కొరకు ఎదురు చూస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఈ లోక సంబంధమైన దేని కొరకు నువ్వు ఎదురు చూసినా అది ఒక రోజు నిన్ను బాధ పెడుతుంది. దాని ద్వారా నువ్వు ఒక రోజున ఇబ్బంది పాలైపోతావు. నా యేసయ్య కోసం నువ్వు ఎదురు చూస్తే ఈ లోకంలో నువ్వు ఆయన కొరకు పడినటువంటి ప్రయాస నిమిత్తం ఆయన జీతాన్ని సిద్ధపరిచాడు నీ కోసం. కనుక నువ్వు సిద్ధపడితే, నువ్వు మెళకుగా ఉంటే, ప్రవక్తన విషయంలో పర్ఫెక్ట్గా ఉంటే, భక్తి విషయంలో పర్ఫెక్ట్గా ఉంటే, దేవుని యొక్క పని విషయంలో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఆయన సిద్ధపరిచినటువంటి జీతాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ కొరకై, నీ రాక కొరకై నేను ఎదురు చూస్తానయ్యా. నువ్వు త్వరగా రాబోతున్న దేవుడవు ప్రభువా. అదేవిధంగా తండ్రి, నీతో సంతోషించడానికి నేను మెళకుగా ఉంటాను ప్రభువా. నీతో యుగాలు కలిసి నేను జీవించడానికి సిద్ధపడతాను ప్రభు అని చెప్పేసి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ కొరకు నేను మెళకుగా ఉంటాను ప్రభువా. నీ కొరకు నేను సిద్ధపడి ఉంటాను ప్రభువా. అయ్యా, నేను తండ్రి ఈ సమయంలో మెళకుగా ఉంటాను, సిద్ధపడి ఉంటాను ప్రభువా. నీతో కలిసి జీవించడానికి ప్రభువా నేను మెళకుగా ఉంటాను, సిద్ధపడతాను ప్రభువా అని చెప్పేసి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు, ఎవరు మౌనంగా ఉండవద్దు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన రాజ్యంలో మనందరిని కూడా చేర్చడానికి ప్రతినిత్యము ఆయన తన రెక్కలు చాచి మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ప్రతినిత్యము కాపాడుతూ ఉన్నాడు. ప్రతినిత్యము అపవాది చెర నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ప్రతినిత్యము ఆయన యొక్క దూతలను కాపుదలుగా ఉంచుతూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనము సిద్ధపడదాం. మెళకువ కలిగి ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడదాం. లోకంలో ఉన్న దానిని సమస్తమును విసర్జించి, లోకంలో ఉన్న ప్రతి పాపమును మనము విడిచిపెట్టి ప్రభు రాజ్యాన్ని పొందుకోవడానికి సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతినిత్యము అపవాది చెర నుండి తప్పించుచుంటివిగా, నీ అగ్ని ప్రాకారం మా చుట్టూ ఉంచి కంచె వేసావయ్యా. ప్రతినిత్యము అపవాది చెర నుండి తప్పించుచుంటివిగా, నీ అగ్ని ప్రాకారం మా చుట్టూ ఉంచి కంచె వేసావయ్యా. సర్వాంగ కవచమును ధరింపజేసి శక్తితో నింపవయ్యా. సర్వాంగ కవచమును పడదాం ధరింపజేసి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లింతు జీవిత కాలమంతా, చెల్లింతు జీవిత కాలమంతా. గత కాలమంతా కాపాడినా నా దేవ నా యేసయ్యా, నీదు కృపలతో బలపరచినా నా ప్రభువ నా యేసయ్యా. గత కాలమంతా కాపాడినా నా దేవ నా యేసయ్యా, నీదు కృపలతో బలపరచినా నా ప్రభువ నా యేసయ్యా. నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లింతు జీవిత కాలమంతా, చెల్లింతు జీవిత కాలమంతా, చెల్లింతు జీవిత కాలమంతా, చెల్లింతు జీవిత కాలమంతా. నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లింతు జీవిత కాలమంతా, చెల్లింతు జీవిత కాలమంతా, చెల్లింతు జీవిత కాలమంతా, చెల్లింతు జీవిత కాలమంతా. నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లింతు జీవిత కాలమంతా, 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 చెల్లింతు జీవిత కాలమంతా. నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లింతు జీవిత కాలమంతా, 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 చెల్లింతు జీవిత కాలమంతా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలను పరలోకపు రాజ్యానికి పౌరులుగా చేయడానికే ఆయన అపవాది చెర నుండి మనల్ని తప్పిస్తా ఉన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళకుండా అపవాది అనేక రీతిలుగా ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నాడు. అందును బట్టి అపవాది క్రియల నుండి మనల్ని తప్పిస్తా ఉన్నాడు.
ఈ భూమి మీద ప్రభు కొరకు మనం పడిన ప్రయాసను బట్టి ఆయన జీతం సిద్ధపరిచాడు. అది తీసుకొనివ్వకుండా సాతాను అనేక రీతిలుగా మన ప్రవర్తన విషయం దెబ్బతీస్తా ఉన్నాడు, భక్తి విషయంలో దెబ్బతీస్తా ఉన్నాడు, వెలుగు విషయంలో దెబ్బతీస్తా ఉన్నాడు. అందుకే అపవాది క్రియల నుండి ప్రభు తప్పిస్తూ తన కృపలో భద్రపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం నిత్యము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. సిద్ధపడి కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయనతో తెల్లని వస్త్రములు ధరించుకున్న వారమై ఆయనతో మనం సంచారం చేస్తాం. ఆయన మన కొరకు సిద్ధపరిచేటువంటి చిత్తాన్ని మనం తీసుకుంటాం. ఎంత గొప్ప ధన్యత. కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకొని, ప్రభు నీ కొరకు నేను మెలకుగా ఉంటా, భక్తి విషయంలో మెలకుగా ఉంటా, ప్రవక్తన విషయంలో మెలకుగా ఉంటా ప్రభు. అదేవిధంగా నీ కొరకు నేను సిద్ధపడి ఉంటాను నాయన అని ఒక తీర్మానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అబ్రాహం గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. తీర్మానం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. దేవుడు మన తీర్మానం స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవాని పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన వాళ్ళ మధ్యాహ్న సమయంలో పునరుద్ధాన దినం రోజు ఈ విధంగా నేను స్తుతించడానికి నీ సన్నిధిలో పాటలు పాడటానికి నీ దాసుల ద్వారా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన నీ లేఖనంలో మాటలు నాయన పరలోకానికి ఆయన సిద్ధపడటానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన నీ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన కనుక రోజు నాయన మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు సిగ్గుపడక నాయన నీతో ధైర్యంగా ఉండి మా ప్రభు తెల్లని వస్త్రములు ధరించుకొని నీతో పాటు నాయన మేము కూడా ప్రయాణం చేయడానికి సంతోషించడానికి నీ కృప దయచేయండి. అట్టి దిశలో నన్ను మమ్మలను ప్రతి బిడ్డను ఆయన నడిపించమని ప్రార్థన చేయించున్నా. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన ఆయన మెళుకుగా ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేయించునైనా మా ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా చూసుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన మేము జీవించడానికి నీ కృప దయచేయండి. సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారిలో ఉన్న ప్రతి బలహీన తొలగించండి నాయన. సమస్యల చేత ఉన్న వారిని నడిపించండి తండ్రి. నిత్యము నీ మార్గంలో నడుచుకునే బిడ్డలు ఉంటానికి సహాయం చేయండి. ఈ దాసుల ద్వారా చెప్పబడిన నీ మాటలో నా హృదయంలో మా హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. వర్తమానం అందించిన మీ దాసునిక బలపరచమని ప్రార్థన చేయుచున్నాం. ఇంతవరకు కాపాడిన దేవా నాయన సమయంలో బిడ్డలు కొందరు తిరిగి గురాలు గెలుచుంటుండగా నీ కాపుదల దయచేయండి. వాళ్ళ ఆరాధన సిద్ధపడుచున్న బిడ్డలు కూడా మీరు కనికరించండి. ఆ కార్యక్రమం కూడా మీరు చేయకరంగా జరిగించి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన కృపాక్షేమములు ప్రభు నీ కొరకు సిద్ధపడినటువంటి వారందరికీ, సకల పరిశుద్ధులకు, ఈ గ్రామానికి, మా కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేజ్ శిలువ రక్తమేజ్ ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్.